హలో ఫ్రెండ్స్, వేర్ బ్యాక్ అగైన్. మనం ఇంతకుముందు డీటీ పైన జిఎస్టీ పైన ఎలాగ మ్యారథాన్ చేస్తామో ఇండెస్ పైన మ్యారథాన్ చేయడానికి మనం వచ్చాము. అకౌంటింగ్ స్టాండర్డ్స్తో కంపేర్ చేసుకుంటే ఇండెస్లో కాన్సెప్ట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, ట్రిక్గా ఉన్నాయి, చాలా ఇల్లుస్ట్రేషన్స్ ఉన్నాయి. సో వాటిని కవర్ చేయడానికి కొంచెం డిఫికల్ట్గా అవుతుంది. కాబట్టి మన వీడియోస్ కూడా కాస్త లెంతీగానే ఉంటాయి. బట్ ఇట్ ఈజ్ వర్త్ టైం స్పెండ్ చేసినా కానీ మనకి ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. సో ఇవాళ మనము ఇండెస్ 115 తోని వచ్చాము. ఎందుకంటే మన అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇంపార్టెన్స్ లిస్టులలో రెవెన్యూ అకౌంటింగ్, లీజ్ అకౌంటింగ్, మర్జర్స్కి సంబంధించి బిజినెస్ కాంబినేషన్, కన్సాలిడేషన్, అలాంటి కొన్ని స్టాండర్డ్స్, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఇవి కొంచెం ట్రికీగా ఉంటాయి. ఎగ్జామ్స్లో కూడా కొంచెం కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తాయి. సో అలాంటి ప్రాబ్లం నుంచి మనం బయట రావడానికి ఫస్ట్ టఫ్ స్టాండర్డ్స్ని, ఎగ్జామ్లో ఇంపార్టెంట్ స్టాండర్డ్స్ని, మార్క్స్ స్కోరింగ్ని ఆ బేసిస్ చేసుకుని నేను తీసుకున్నాను. సో ఇవాళ మనం 115 కోసం మాట్లాడుకుందాం. ఈ స్టాండర్డ్ పైన 2 వీడియోస్ ఉంటాయి. ఇది ఫస్ట్ వీడియోలో 50% కంప్లీట్ చేస్తాను, ఇంకొక 50% నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేస్తాను. సో 100% ఆఫ్ ద స్టాండర్డ్ మీకు కవర్ అయిపోతుంది. లెట్స్ స్టార్ట్. ముందు మనకు AS7, AS9లో మనము రెవెన్యూ అకౌంటింగ్ కోసం మాట్లాడేవాడు. ఇప్పుడు రెండింటిని కలిపి ఒకటే స్టాండర్డ్లో మనకు కంప్రహెన్సివ్గా మాట్లాడుతున్నాడు. అంటే ప్రతిసారి మనము ఎప్పుడు రిస్క్ అండ్ రివార్డ్ ట్రాన్స్ఫర్ అయినట్టు మనం ముందు మాట్లాడుకున్నాం కదా, అలా కాకుండా ఒక ట్రాన్సాక్షన్ ప్రైస్లో డిఫరెంట్ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ సెట్ చేసి వాటికి ఎలా అలొకేట్ చేయాలి, రెవెన్యూని మనం ఎలా రికగ్నైజ్ చేసుకోవాలి. ఒక కంపెనీ, బీఇట్ సాఫ్ట్వేర్ కంపెనీ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కావచ్చు, కన్స్ట్రక్షన్ కంపెనీ కావచ్చు. సో అన్నిటికీ ఇది ఒక స్టాండర్డ్ మనకు బేస్ని ఇచ్చేస్తుంది. మొత్తం ఓవరాల్ ఒక హైరార్కీని మనకు చూపెడుతుంది. Index 115 applies to all contracts with the customers to provide goods or services that are outputs of entities' ordinary course of business in exchange for consideration unless specifically excluded from the scope of the new guidance as described below. Okay, so ఈ స్టాండర్డ్ని మనం ఎక్కడెక్కడ వాడాలి అంటే, వెనెవర్ యూ హ్యావ్ ఏ కాంట్రాక్ట్ విత్ ద కస్టమర్, ఒక కస్టమర్ తోటి మీకు కాంట్రాక్ట్ ఉంది. ఆ కాంట్రాక్ట్ గూడ్స్ కోసమైనా అయి ఉండొచ్చు, సర్వీసెస్ కోసమైనా అయి ఉండొచ్చు. ఓకే, సో ఇవి మొత్తం ఇందులోకి వచ్చేస్తాయి. అంటే మనం ఒక వర్డ్ని మనం ఎంత సింపుల్గా మాట్లాడుకుంటున్నాం, ప్రతి వర్డ్కి చాలా రిలవెన్స్ ఉంటుంది. కాంట్రాక్ట్ అంటే ఏంటి, ఆ కాంట్రాక్ట్ ఎలా ఎంటర్ అవ్వాలి, ఆ కాంట్రాక్ట్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉండాలి, ఎప్పుడు మనం దాన్ని ఎన్ఫోర్స్ చేయొచ్చు, అది ఎన్ఫోర్సబుల్ అంటే మీనింగ్ ఏంటి, ఇండియన్ కాంటెక్స్ట్ వేరే ఉంటుంది, యూఎస్ కాంటెక్స్ట్లో వేరే ఉంటుంది. ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడతారు. కాకపోతే డెఫినేషన్ ప్రకారము మీకు మీ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్లో మీ అవుట్పుట్స్ని మీరు అమ్ముతేనే మీకు ఇది ఇండెస్ 115 మీకు అప్లై అవుతుంది. అంటే మీనింగ్, మనం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఉన్నాము, ఒక చిన్న మిషన్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం అనుకుందాం. అది మన ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్లో మనం దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. సో అది అమ్మినప్పుడు మనకు వచ్చిన రెవెన్యూ కోసమే ఇక్కడ మాట్లాడుతున్నాడు. అది కాకుండా నువ్వు మీ ఎంప్లాయీస్కి ఏమైనా ఇచ్చేస్తున్నావు, లేదంటే మీ కాంపిటీటర్స్కి సంబంధించి ఇంక వేరే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తెలంగాణలో ఉంది, ఇంకొక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మహారాష్ట్రలో ఉంది. సో డిఫరెంట్ ఎంటిటీస్ మధ్యలో ఏమైనా జరిగిన ట్రాన్సాక్షన్స్, ఇవి ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ కావు, ఇవి నాన్ మానిటరీ ట్రాన్సాక్షన్స్, అవి ఇందులోకి రావు. ఓకే, సో దట్ ఈస్ వెరీ క్లియర్. సో స్కోప్ మాట్లాడుకున్నాం కదా, స్కోప్ మాట్లాడుకున్నప్పుడు మనకు ఎక్స్క్లూజన్స్ కూడా మాట్లాడుకోవాలంటే ఏ సందర్భాలలో మనం 115ని వాడకూడదు. ఓకే, ఎక్కడ వాడకూడదంటే, లీజ్ అకౌంటింగ్లో మనకు సపరేట్గా అక్కడ డెఫినేషన్స్ కానీ క్యాలిక్యులేషన్స్ కానీ అన్ని సపరేట్గా ఇచ్చేస్తారు. కాబట్టి మనం లీజ్ అకౌంటింగ్ మాట్లాడినప్పుడు ఈ కాన్సెప్ట్స్ని లీజ్ అకౌంటింగ్లో మాట్లాడకూడదు. ఇంకా ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ 104 ప్రకారం అందులో దాని క్యాలిక్యులేషన్స్ మొత్తం ఒక ఇన్సూరెన్స్ సెక్టర్కి సంబంధించి మీరు ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్ని ఎలా తీసుకోవాలి, ఎంత రెవెన్యూ రికగ్నైజ్ చేయాలి, ఇలాంటి కాన్సెప్ట్స్ని డీటెయిల్డ్గా ఆ స్టాండర్డ్లో మాట్లాడతాడు. కాబట్టి మనము 115ని 104లో కూడా మాట్లాడకూడదు, 116లో కూడా మాట్లాడకూడదు, లీజ్ అకౌంటింగ్లో కూడా. దాంతోపాటు ఇక్కడ మనకు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఇది ఏంటంటే, ఈ స్టాండర్డ్ మనకు ఓన్లీ ఒక రెవెన్యూ స్టాండర్డ్. మీ P&Lలో మీ క్రెడిట్ బ్యాలెన్స్ సైడ్ ఎలా అమౌంట్ రావాలి, ఎంత అమౌంట్ రావాలి, ఎంత ప్రొవిజన్ క్రియేట్ చేయాలి, మీరు లైబిలిటీ ఏం క్రియేట్ చేయాలి, ఏమైనా మీకు వారంటీ అలాంటి ఇచ్చేసి ఉంటే ఇలాంటి విషయాలే మాట్లాడతాడు అంతే తప్ప ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మీకు 115 కాన్సెప్ట్ అవసరం ఉండదు. ఇంకొకటి కన్సాలిడేటెడ్, అంటే మనకు స్టాండర్డ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చేసేటప్పుడు కూడా 115 అవసరం ఉండదు, కన్సాలిడేటెడ్లో చేసినప్పుడు అవసరం ఉండదు. జాయింట్ అరేంజ్మెంట్స్ 2-3 కంపెనీస్ కంబైన్గా వచ్చినప్పుడు, నాట్ లైక్ హోల్డింగ్ అండ్ సబ్సిడరీ, ఇంకా ఏ కెపాసిటీలో అయినా ఆ ఫైనాన్షియల్స్ని ప్రిపేర్ చేసేటప్పుడు 115 మధ్యలోకి రాకూడదు. సపరేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అసోసియేట్స్ అండ్ జాయింట్ వెంచర్స్, ఇవన్నీ మనం రాబోయే వీడియోలో ఒక్కొక్క స్టాండర్డ్ పైన ఇంకొక డీటెయిల్గా వెళ్దాం, డిపెండింగ్ అపాన్ అవర్ రెస్పాన్స్. కానీ ఇక్కడ మనం మాట్లాడుకునేది 115లో ఏమేమి కవర్ అవుతాయి, ఏమేమి కవర్ అవ్వదు అని చెప్పుకుంటున్నాము.
ఇంకొకటి ఇందాక మాట్లాడుకున్నట్టుగా నాన్ మానిటరీ ఎక్స్చేంజ్ బిట్వీన్ కాంపిటీటర్స్ అక్కడ దగ్గర కూడా ఈ స్టాండర్డ్ అప్లై కాదు. ఇప్పుడు మనం ఈ ప్లేస్లో మనకు ఒక యూనిట్ ఉంది, ఇంకేదో ప్లేస్లో ఇంకేదో యూనిట్ ఉంది, మా మధ్యలో జరిగిన ఏదైనా నాన్ మానిటరీ ట్రాన్సాక్షన్స్ పైన ఎక్స్చేంజ్ పైన 115 అప్లై కాదు. ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్లోకి అది రాదు కాబట్టి. ఓకే, దిస్ స్టాండర్డ్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఇఫ్ ద కాంట్రపార్టీ టు ద కాంట్రాక్ట్ ఈజ్ ఎ కస్టమర్. అంటే నేను మా కస్టమర్ తోటి నేను డీల్ చేసేటప్పుడు వచ్చిన ట్రాన్సాక్షన్స్ పైన వస్తాయి. మా ఎంప్లాయీస్తో కానీ, ఇంకా క్రెడిటర్స్తో కానీ, గవర్నమెంట్ ఏజెన్సీస్తో కానీ, లేదంటే ఇంకా ఏదైనా పార్టీస్తో కానీ, స్టేక్ హోల్డర్స్తో కానీ నేను డీల్ చేసేటప్పుడు ఈ స్టాండర్డ్ని నేను వాడకూడదని ఇక్కడ క్లియర్గా చెప్పేస్తున్నాడు. కాంట్రా పార్టీ టు ద కాంట్రాక్ట్ వుడ్ నాట్ బి ఏ కస్టమర్ ఇఫ్, ఫర్ ఎగ్జాంపుల్, ద కాంట్రా పార్టీ హ్యాస్ కాంట్రాక్టెడ్ విత్ ద ఎంటిటీ టు పార్టిసిపేట్ ఇన్ అన్ యాక్టివిటీ ఆర్ ప్రపోజల్స్ ఇన్ విచ్ ద పార్టీస్ టు ద కాంట్రాక్ట్ షేర్ ఇన్ ద రిస్క్ అండ్ బెనిఫిట్స్ దట్ రిజల్ట్ ఫ్రమ్ ద యాక్టివిటీ ఆర్ ప్రాసెస్. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే, ఇప్పుడు నేను ఒక ఎలక్ట్రిక్ వెహికల్ తయారు చేయాలని అనుకుందాం ఎగ్జాంపుల్. అందులో బ్యాటరీకి సంబంధించి ఒక కంపెనీ ముందుకు వస్తుంది, ఓన్లీ బ్యాటరీని సప్లై చేస్తా అని చెప్పేసి. మేము దాన్ని ఒక జాయింట్ వెంచర్ లాగా క్రియేట్ చేసి ఆ అల్టిమేట్ ప్రోడక్ట్ని మేము కస్టమర్స్కి అమ్ముకుంటాం. సో ఇప్పుడు మై ట్రాన్సాక్షన్ విత్ దట్ పార్టీ హూ ఈస్ ప్రిపేరింగ్ ద batteries is not a customer. He is not a customer to me. He is more like a partner in business. So customer అంటే ప్యూర్లీ నా కంపెనీలో ఉండే అవుట్పుట్ని కొనేవాడే నాకు కస్టమర్ అవుతాడు తప్ప, నేను ఇంకేదైనా బిజినెస్ పెడతప్పుడు అందులో తను కూడా వచ్చేసేసి ఒక పార్ట్నర్షిప్ గాను ఒక రిస్క్ రివార్డ్ని షేర్ చేసుకుంటున్నట్టుగా వచ్చేస్తే అది నా కస్టమర్ కాడు. నేను 115 అక్కడ మాట్లాడకూడదు. అంటే ఇఫ్ ఐఎమ్ డీలింగ్ సంథింగ్ విత్ మై బిజినెస్ పార్ట్నర్స్ ఐ షుడ్ నాట్ బి యూజింగ్ 115. సో మనకి ఇంకొకటి ఏంటి అంటే 5 స్టెప్ మోడల్ అని మనకు ఒకటి ఉంటుంది. మీరు చాలా సార్లు వినే ఉంటారు. మనకు ముందు AS7 AS9 మాట్లాడేటప్పుడు 5 స్టెప్ మోడల్ ఇలాంటి మోడల్స్ ఏమి ఉండకపోతుండే. ఓన్లీ రిస్క్ అండ్ రివార్డ్ ట్రాన్స్ఫర్ అయిందా లేదా, అయితే రికగ్నైజ్ చేయండి, లేదంటే రికగ్నైజ్ చేయకండి, ప్రొవిజన్ ఎంత క్రియేట్ చేయండి, దాన్ని ఇప్పుడు రివర్స్ సెండ్ చేయండి, ఇలాంటి గైడెన్సే స్పెసిఫికల్గా మాట్లాడేది. బట్ ఓవరాల్గా ఒక ఫ్రేమ్వర్క్ మాత్రం ఇవ్వలేదు. కానీ మనకి ఇక్కడ 115 మాత్రం క్లియర్గా చెప్తుంది 5 స్టెప్ మోడల్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు క్వాలిఫై అయిన తర్వాత అయినా సరే ఒక క్లయింట్ మీకు వచ్చేసేసి మాకు ఇండేస్ 115 రిప్లికేట్ చేయండి, లేకపోతే ఇంప్లిమెంటేషన్ చేయండి, ట్రాన్స్లేషన్ చేయండి, అలాంటిది ఏదైనా ఉంటే మనం ప్రతి కాంట్రాక్ట్కి ఈ 5 స్టెప్స్ చూడాలి. ప్రతి కాంట్రాక్ట్కి అంటే లైక్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ ఏ సిమిలర్ నేచర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఉంటే ఒక బండిల్ చేసి చూడొచ్చు. అలా కాకుండా అతనికి డిఫరెంట్ కాంట్రాక్ట్స్ కస్టమర్స్తో ఉన్నాయంటే ప్రతి కాంట్రాక్ట్కి ఈ 5 స్టెప్స్ని మనము ఇండివిజువల్గా అప్లై చేస్తూ మన డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో 5 స్టెప్స్ ఏందో చూద్దాం. ఐడెంటిఫై ద కాంట్రాక్ట్ విత్ ద కస్టమర్. అంటే కస్టమర్ తోటి కాంట్రాక్ట్ డెఫినెట్గా ఉండాలి. అంటే అది డెఫినెట్లీ ఓరల్గానే ఉండాలా, లేకపోతే రిటర్న్గానే ఉండాలా, ఇంప్లిసిట్ అని చెప్పలేము. బట్ ఇప్పుడున్న బిజినెస్ సర్కమ్స్టాన్సెస్ ప్రకారం ఒక రిటర్న్ డాక్యుమెంట్ క్లియర్గా మెన్షన్ చేసి ఉండాలి. హూ ఆర్ ద పార్టీస్ టు ద కాంట్రాక్ట్, అంటే ఎవడు సప్లై చేస్తున్నాడు గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ, ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు, ఆ సర్వీస్ ప్రొవైడ్ చేసేవాడిని వాడి రైట్స్ ఏంటి, వాడి ఆబ్లిగేషన్స్ ఏంటి, వాడి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఆ కస్టమర్ ఆబ్లిగేషన్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఏ ప్రైస్కి అమ్ముతున్నాను, ఏ డేట్లో నేను డెలివరీ చేయాలనుకుంటున్నాను గూడ్స్ని, సపోజ్ నేను మాట తప్పితే ఏంటి పెనాల్టీ, అతను డబ్బులు ఇవ్వకపోతే నాకేంటి రెమెడీ, ఏ టైంలో కాంట్రాక్ట్ని క్లోజ్ చేయొచ్చు, ఏ టైంలో కాంట్రాక్ట్ని రెన్యూ చేయొచ్చు, టర్మినేట్ చేయొచ్చు, ఎక్స్టెండ్ చేయొచ్చు, ఆర్బిటరీ, ఇంకేవన్నీ ఒక ప్రాపర్ కాంట్రాక్ట్ ఉండాలి. అందుకే ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు ఐడెంటిఫై ద కాంట్రాక్ట్ విత్ ద కస్టమర్. ఈ కస్టమర్ తోటి ఏదో ఫోన్లో మాట్లాడుకున్నాను కదా మా ముందు నుంచి ఉన్న పరిచయాలే అని కాకుండా కొన్ని బేసిక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఒక ప్రాపర్ కాంట్రాక్ట్ కావాలి అంటే ఒక ఎస్పెషల్లీ సేల్స్కి సంబంధించిన కాంట్రాక్ట్ కావాలన్నప్పుడు ఇవన్నీ పాయింట్స్ క్లియర్గా ఉండాలి. ఏ క్వాంటిటీ చేస్తున్నారు, ఎంత ప్రైస్కి చేస్తున్నారు, ఏ షెడ్యూల్ ప్రకారం మీరు డెలివరీ చేయాలనుకుంటున్నారు, రిస్క్ ఎవరిది, రివార్డ్ ఎవరిది, ట్రాన్స్పోర్టేషన్ ఎవరిది, ఫోర్స్ మెజూర్ అయితే ఏంటి, వార్ వస్తే ఏంటి, డిలే అయితే ఏంటి, పేమెంట్ టైంకి ఇవ్వకపోతే ఏంటి, డిస్క్రిపెన్సీస్ ఉంటే ఎవరితో మాట్లాడాలి, ఇవన్నీ క్లియర్గా ఉండాలి. మనం ఎలాగో మాట్లాడుకుంటాం ఇంకా కాస్త టైంలో. బట్ ప్రస్తుతానికి ఈ 5 స్టెప్ మోడల్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసేసి మీ కస్టమర్ తోటి కాంట్రాక్ట్ క్లియర్గా ఐడెంటిఫై చేయగలగాలి. అది లేదు అంటే ఈ రిమైనింగ్ 4 స్టెప్స్ మీరు మర్చిపోండి, మీరు దాన్ని చూడకండి. ఇది ఏంటి అంటే ఒక ఫ్లో టైప్. ఫస్ట్ స్టెప్ను మీరు మిస్ అయ్యారంటే మీ కస్టమర్ తోటి కాంట్రాక్టే లేదన్నప్పుడు సెకండ్ స్టెప్కి వచ్చేసేసి మీరు దాన్ని చూస్తాను, థర్డ్ స్టెప్ చూస్తాను, ఇంకా అవన్నీ అవసరం లేదు. ఫస్ట్ స్టెప్ని కంప్లీట్ చేసిన తర్వాతనే సెకండ్ స్టెప్కి రండి. ఓకే, బట్ ఒక్కసారి ఫస్ట్ స్టెప్ అయిపోయింది అంటే మీ కస్టమర్ తోటి మీకు ఒక కాంట్రాక్ట్ ఫుల్ఫిల్ అయిపోయింది, ఒకటి ఇన్ ప్లేస్గా ఉంది, ఎన్ఫోర్సబుల్ అయిపోయింది, సైన్డ్ అయిపోయింది, రెస్పాన్సిబిలిటీస్ డిఫైన్డ్ అయిపోయింది అంటే మళ్ళీ మనం స్టెప్ నెంబర్ 1కి రావాల్సిన అవసరం లేదు. అన్లెస్ దేర్ ఇస్ ఎ మెటీరియల్ చేంజ్ ఇన్ ద సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ద కాంట్రాక్ట్. అంటే
ఇప్పుడు నేను 1 lakh క్వాంటిటీస్కే నేను ఒక కస్టమర్ తోటి నేను కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యాను. ఒక 3 months తర్వాత 1 lakh కాదు 2 lakhs అని చెప్పి అతను రిక్వెస్ట్ చేస్తున్నాడు. అంటే ఏదో ఒక మేజర్ చేంజెస్ అయినప్పుడు అగైన్ ఐ హ్యావ్ టు గో బ్యాక్ టు మై ఒరిజినల్ కాంట్రాక్ట్ అండ్ హ్యావ్ టు మేక్ ఎ చేంజ్. అది రేట్ కావచ్చు, ప్రైస్ కావచ్చు, ఇట్ కెన్ బి ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఓల్డ్ కాంట్రాక్ట్ ఆర్ ఇట్ కెన్ బి టర్మినేషన్ ఆఫ్ ద ఓల్డ్ కాంట్రాక్ట్ అండ్ క్రియేషన్ ఆఫ్ ద న్యూ కాంట్రాక్ట్ ఆర్ టర్మినేషన్ ఆఫ్ ద ఎంటైర్ కాంట్రాక్ట్ ఆర్ మోడిఫికేషన్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్. ఇలా రకరకాలుగా ఉంటాయి. బట్ ఇన్ నార్మల్ parlance, once you complete the step number 1, you need not come back to step number 1 again and again unless there is a ఇంపార్టెంట్ చేంజ్ ఇన్ ద బిజినెస్ సర్కమ్స్టాన్సెస్. అంటే ఆ కస్టమర్ దగ్గర నుంచి కావచ్చు, లేదంటే ఈ బిజినెస్ ఎంటిటీ నుంచి కావచ్చు, ఏదైనా చేంజెస్ ఉంటే తప్ప స్టెప్ నెంబర్ 1కి మళ్ళీ రాము. ఐడెంటిఫై ద పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ ఇన్ ద కాంట్రాక్ట్. సో ఆ కాంట్రాక్ట్ అయితే ఇందాక మాట్లాడాను కదా, ఫస్ట్ స్టెప్లో కాంట్రాక్ట్ మీకు ఉండాలని చెప్పేసి, సెకండ్ స్టెప్లో ఆ కాంట్రాక్ట్లో పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ అనేది ఒకటి ఉంటుంది. పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక కార్ మ్యానుఫ్యాక్చరర్ అని అనుకుందాం. నేను కార్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసి నేను మీకు ఇచ్చేస్తున్నప్పుడు నేను జస్ట్ సేల్ చేసేసి నేను చేతులు దుడుపుకోలేను కదా. నా పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ కొన్ని ఉంటాయి నాకు. ఏంటి అంటే నీకు ఫస్ట్ 1 year వరకు ఇలాంటి వారంటీ ఇస్తాను, 2 years వరకు ఇలాంటి రీప్లేస్మెంట్ చేస్తాను, లేకుంటే 5 years వరకు ఎక్స్టెండెడ్ వారంటీ ఇస్తాను. ఏదైనా పార్ట్స్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను పార్ట్స్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి నీకు రెడీగా పెడతాను. రేపటి రోజు ఒక 10 years లోపు నీకు మళ్ళీ ఎప్పుడైనా పార్ట్స్లో ప్రాబ్లం ఉంటే రీప్లేస్ చేసుకోవడానికి మా సర్వీస్ సెంటర్స్ మేము ఓపెన్ చేస్తాను. ఇన్సూరెన్స్ సపోర్ట్ ఉంటుంది. మేము ఇచ్చిన ప్రోడక్ట్లో ఎక్కడైనా డిఫెక్ట్ ఉంటే నేను కాల్ బ్యాక్ చేస్తాను. సో ఆ కాంట్రాక్ట్లో క్లియర్గా పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ని డిఫైన్ చేయాలి. పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ అంటే నా సైడ్ నుంచి నేను ఏమేమి చేయాల్సిన అవసరం రావచ్చు. నేను ఒక కార్ అమ్మేసిన తర్వాత మీ సైడ్ నుంచి మీరు ఏమేమి చేయాలి, మీరు డబ్బులు కట్టి తీసుకెళ్లారంటే ఇంకా మీ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ అయిపోయింది కాంట్రాక్ట్ కోసం మాట్లాడుకుంటే. కానీ నా సైడ్ నుంచి చాలా ఉంటాయి. నేను అమ్మిన దగ్గర నుంచి మీకు పోస్ట్ సేల్స్ సర్వీస్ నుంచి మెయింటెనెన్స్ వరకు, పార్ట్స్ రీప్లేస్మెంట్ కావచ్చు, ఇలాంటివి రకరకాలవి ఉన్నాయి కదా. సో పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ని కాంట్రాక్ట్లో క్లియర్గా ఐడెంటిఫై చేయాలి. స్టెప్ నెంబర్ 1 కాంట్రాక్ట్ని ఐడెంటిఫై చేయాలి. స్టెప్ నెంబర్ 2 కాంట్రాక్ట్లో పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ని ఐడెంటిఫై చేయాలి. నా సైడ్ నుంచి మీ సైడ్ నుంచి. ఇది యూనిలేటర్గా ఉండకూడదు. అంటే ఓన్లీ నా కోసమే మాట్లాడతాను, నీ కోసం మేము మాట్లాడను కాదు. కాంట్రాక్ట్ అంటేనే 2 parties నుంచి ఇద్దరికి సంబంధించిన పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ని క్లియర్గా డిఫైన్ చేసి ఉండాలి. డిటర్మైన్ ద ట్రాన్సాక్షన్ ప్రైస్. ట్రాన్సాక్షన్ ప్రైస్ అంటే మనం జిఎస్టీ నుంచి వచ్చాం కాబట్టి క్లియర్గా తెలిసిపోతుంది. నేనేదో ఒక ప్రోడక్ట్ అమ్మినప్పుడు లేక ఒక సర్వీసెస్ ఇచ్చినప్పుడు నేను ఎంత రేటుకు చార్జ్ చేస్తానో దాన్ని క్లియర్గా ఐడెంటిఫై చేయాలి. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షన్ ప్రైస్. సార్ దానికోసం ఒక స్టెప్ అవసరమా సార్ అంటే అవసరం. ఎందుకంటే కొన్ని ఫిక్స్డ్ ట్రాన్సాక్షన్ ప్రైస్ ఉంటాయి, కొన్ని వేరియబుల్ ట్రాన్సాక్షన్ ప్రైస్ ఉంటాయి. అంటే ఏంటి సార్ అంటే, ఇప్పుడు నేను మీకు ఇల్లు కట్టిస్తాను చెప్పి నేను అన్నాను. నేనేమంటానంటే, నేను ఒక 1 year లోపు మీకు ఒక డిజైన్ ఇచ్చేసేసి ఇలా ఇల్లు కడతాను, మాకు 1 crore rupees ఇవ్వండి అని చెప్పి అంటున్నాను. అదే మీరేమంటారు, 1 year కాదు సార్, మాకు 9 monthsలోనే కంప్లీట్ చేయండి, మాకు ఒక మంచి ఈవెంట్ వస్తుంది 9 monthsలో, మీరు 9 monthsలో చేస్తే మీకు ఒక 10 lakhs ఎక్స్ట్రా ఇస్తాను చెప్పి అంటున్నారు. ఓకే, అంటే నేను అది 9 monthsలో కంప్లీట్ చేస్తానని మీరు నాకు ఆ 10 lakhs ఇస్తారు అంతే తప్ప నేను 9 months దాటితే నాకు ఇవ్వరు. అంటే మై ట్రాన్సాక్షన్ ఈజ్ వేరియబుల్ ఆర్ డిపెండెంట్ అపాన్ ఏ సర్టన్ ఈవెంట్. అది వస్తుందో లేదో నాకు తెలియదు. 1 crore అయితే నాకు కంపల్సరీగా వస్తుంది. ఆ 10 lakhs అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ మై పర్ఫార్మెన్స్. కాబట్టి దిస్ ఇస్ ఎ వేరియబుల్ పోర్షన్. అలా కాకుండా కొన్నిసార్లు మీరు పెనాల్టీస్ చేస్తారు. మీరు 15 months లోపు కంప్లీట్ చేయండి, 15 months లోపు కంప్లీట్ చేయకపోతే ఎవ్రీ మంత్కి మీరు ఒక 5 lakhs నాకు ఇవ్వాల్సిన అవసరం వస్తుంది, లేకపోతే నేను మీకు ఇచ్చే అమౌంట్ తగ్గించుకుంటాను అని అంటుంటారు. ఓకే, సో అందుకని ట్రాన్సాక్షన్ ప్రైస్ క్లియర్గా డిఫైన్ చేయాలి. చేసేసిన తర్వాత అందులో ఫిక్స్డ్ ఉండొచ్చు, వేరియబుల్ ఉండొచ్చు, రిబేట్స్ ఉండొచ్చు, డిస్కౌంట్స్ ఉండొచ్చు, పెనాల్టీస్ ఉండొచ్చు, ఫైన్స్ ఉంటుండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. అది డిసైడ్ చేసిన తర్వాత నేను ఇందాక చెప్పాను కదా పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ అని స్టెప్ నెంబర్ 2లో ఇప్పుడు నాకు 5 పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి. ఏంటి, కార్ని డెలివరీ చేయాలి, దాని స్పేర్ పార్ట్స్ చూసుకోవాలి, దాని సర్వీసెస్ చూసుకోవాలి, దాని మెయింటెనెన్స్ చూసుకోవాలి, దానికి వారంటీ ఇవ్వాలి, ఇట్లా 5 parts ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మీరు వచ్చేసి మీరు ఓన్లీ నాకు 10 lakhs ఇచ్చేసి మీరు వెళ్ళిపోయారు. 10 lakhs ఇచ్చేసి నా కార్ని డెలివరీ చేసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఆ 10 lakhsని మొత్తం నేను నా P&Lలో హిట్ చేయకూడదు. ఎందుకంటే నా పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ కొన్ని 1 year పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి, కొన్ని 2 years పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి, కొన్ని 5 years పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి, కొన్ని 10 years పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి. అంటే నా సైడ్ నుంచి నేను మీకు ఏమి ఇవ్వాలి, 10 years వరకు ఒక రకమైన సర్వీస్ ఇవ్వాలి. కానీ మీరు ఇచ్చిన అమౌంట్ మొత్తం నేను ఇవ్వాలనే తీసుకున్నాను అంటే మీకు మ్యాచింగ్ కాన్సెప్ట్ ఒకటి వస్తుందా? మనం CPTలో ఫౌండేషన్లో చదువుకున్నాం, ఎవ్రీ రెవెన్యూ షుడ్ మ్యాచ్ విత్ ద కాస్ట్ అని చెప్పేసి. రెవెన్యూ మొత్తం 100% ఇవాళ తీసుకుంటున్నాను, కాస్ట్ మాత్రం నెక్స్ట్ 10 yearsకి ఇంకర్ అవుతున్నాను. సో అది మ్యాచింగ్ కాన్సెప్ట్ మిస్ అయిపోయినట్టు కదా. ఆ దాన్ని అడ్రస్ చేయడానికి ఇక్కడ వచ్చాడు. ఏమని, ఒక ఎంటిటీ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ మొత్తం ఎన్ని ఉంటే వాటన్నిటిని ఐడెంటిఫై చేసి ట్రాన్సాక్షన్ ప్రైస్ని ఐడెంటిఫై చేసి ఒక్కొక్క అంటే ఇప్పుడు
10 lakhs అని చెప్పాను కదా ఇక్కడ. ఈ 10 lakhsని 5 ఆబ్లిగేషన్స్కి ఒక్కొక్క దానికి నేను మ్యాచ్ చేయాలి. అంటే కార్ అమ్మిన దానికి ఎంత, వారంటీకి ఎంత, లేదంటే ఎక్స్టెండెడ్ వారంటీకి ఎంత, లేకుంటే రిపేర్స్కి ఎంత, మెయింటెనెన్స్కి ఎంత, అట్లా ఒక్కొక్క దానికి చేసేసి సపోజ్ ఒక రకమైన సర్వీసెస్కి నేను 5 years నేను సపోర్ట్ ఇస్తాను చెప్పాను. 5 yearsకి 2 lakhs అనుకుందాం. సో 2 lakhs divided by 5 years అంత మాత్రమే నేను ఎవ్రీ ఇయర్ అంతే నేను రెవెన్యూ నేను తీసుకోవాలి తప్ప మొత్తం రెవెన్యూ నేను తీసుకోకూడదు. ఐ హోప్ మీకు ఇప్పటివరకు ఈ స్టాండర్డ్ పైన ఒక ఐడియా వచ్చి ఉండొచ్చు. మనం ఫస్ట్ కాంట్రాక్ట్ని ఐడెంటిఫై చేస్తాం. కాంట్రాక్ట్లో ఎన్ని పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయో చూస్తాం. తర్వాత ట్రాన్సాక్షన్ ప్రైస్ని ఐడెంటిఫై చేస్తాం. ఆ ట్రాన్సాక్షన్ ప్రైస్ని ఒక్కొక్క ఆబ్లిగేషన్స్కి నేను అటాచ్ చేస్తాను. అంటే ఒక్కొక్క దాన్ని నేను సెగ్రిగేట్ చేస్తాను. ఇంకా సింపుల్ లాంగ్వేజ్లో చెప్పండి సార్ అంటే, ఇప్పుడు నేను మీకు ఒక క్లాస్ తీసుకుంటున్నాను, ఇండేస్ క్లాస్ తీసుకుందాం అనుకున్నాం. నేను ఒక 10,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాను. సో 10,000 రూపీస్ ఛార్జ్ చేసి ఏమంటున్నానంటే, నేను నెక్స్ట్ 1 year వరకు నేను మీకు సపోర్ట్ ఇస్తాను. 1 year వరకు ఏం సపోర్ట్ ఇస్తాను? ఫస్ట్ 3 months నేను క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాను. తర్వాత 2 months డౌట్స్ కోసం వస్తాను. తర్వాత ఇంకొక 6 months మీకు ఏదైనా కావాలంటే నెక్స్ట్ టైం మళ్ళీ మీరు క్లాస్కి రావచ్చు. అట్లా నేను ఏమైనా అమెండ్మెంట్లు ఉంటే అమెండ్మెంట్ ఇస్తానని చెప్పి ఇలాంటి 3 అప్లికేషన్స్ చెప్పాను. ఒకటి క్లాస్ చెప్తాను, రెండోది మీ డౌట్స్ చెప్తాను, మూడోది అమెండ్మెంట్స్ చెప్తాను చెప్పేసి. ఇప్పుడు మీరు నాకు 10,000 రూపీస్ ఇచ్చారంటే 10,000 మొత్తం నేను ఒకటిసారి తీసేసుకుంటే మళ్ళీ అమెండ్మెంట్స్ చెప్పేటప్పుడు నాకు కాస్ట్ కూడా ఇంకా అవుతుంది కదా. అప్పుడు కాస్ట్ ఎవరు బేర్ చేయాలి? లేదంటే నేను మీకు డౌట్స్ క్లారిఫై చేస్తాను, అప్పుడు కూడా నేను కొంచెం టైం స్పెండ్ చేస్తాను, అప్పుడు కూడా నాకు కొంచెం కాస్ట్ ఇంకా అవుతుంది, దాన్ని ఎవరు బేర్ చేయాలి? ఇలాంటి ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి మీరు ఇచ్చిన మొత్తం 10,000 మొత్తం నా P&Lలో తీసుకోకుండా ఓన్లీ నేను ఇప్పుడు క్లాస్ చెప్పినందుకు దానికి ఒక 6,000, నేను మీకు డౌట్స్ చెప్పినందుకు ఒక 2,000, అది నెక్స్ట్ 6 months తర్వాత ఆర్ 3 months తర్వాత ఇంకో 2,000 నేను అమెండ్మెంట్ చెప్పినప్పుడు, అప్పుడు ఎప్పుడైతే యాజ్ అండ్ హౌ ఐఎమ్ పర్ఫార్మింగ్ మై ఆబ్లిగేషన్ ఐ షుడ్ టేక్ దట్ పార్ట్ ఆఫ్ ద రెవెన్యూ టు మై P&L అకౌంట్. అదే మనకి కాన్సెప్ట్ చెప్తుంది. కాంట్రాక్ట్ని ఐడెంటిఫై చేయండి, కాంట్రాక్ట్లో ఉండే పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ని ఐడెంటిఫై చేయండి, ట్రాన్సాక్షన్ ప్రైస్ని ఐడెంటిఫై చేయండి. ఆ ట్రాన్సాక్షన్ ప్రైస్ని డిఫరెంట్ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్కి అలొకేట్ చేయండి. మన కాస్టింగ్లో అలొకేట్ చేసినట్టుగా అలొకేట్ చేయండి. మీరు ఎప్పుడెప్పుడైతే మీరు ఒక్కొక్క పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ని కంప్లీట్ చేస్తుంటారో దానికి సంబంధించిన రెవెన్యూని మీరు మీ లైబిలిటీ నుంచి, మీ బ్యాలెన్స్ షీట్ల నుంచి మీ P&Lలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అని చెప్పేసి ఇక్కడ చెప్తుంది. తర్వాత అలొకేట్ చేయండి, ఇందాక చెప్పాను. లాస్ట్కి వచ్చేసినాక రికగ్నైజ్ చేసేసుకోండి. క్లియర్? 5 step మోడల్. ఏ కాంట్రాక్ట్ అయినా ఈ 5 steps క్లియర్గా చూసుకోవాలి. కాంట్రాక్ట్ని ఐడెంటిఫై చేయాలి, కాంట్రాక్ట్లో ఉండే ఆబ్లిగేషన్స్ని ఐడెంటిఫై చేయాలి, ట్రాన్సాక్షన్ ప్రైస్ని ఐడెంటిఫై చేయాలి, ట్రాన్సాక్షన్ ప్రైస్ని డిఫరెంట్ ఆబ్లిగేషన్స్కి అలొకేట్ చేయాలి, 5th రెవెన్యూ రికగ్నైజ్ చేయాలి యాజ్ అండ్ హౌ యూ ఆర్ కంప్లీటింగ్ ఈచ్ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్. ఒక్కొక్క పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ అయిపోయిన కొద్దీ దానికి సంబంధించిన రెవెన్యూని మీరు P&Lలో తీసుకోవాలి. ఇది మొత్తం మనం మాట్లాడబోతున్నాం 115 కోసం. ఓకే, సో ట్రాన్సిషన్స్ అని అంటారు. ట్రాన్సిషన్స్ అంటే ఎవరికైతే ఈ ఇండేస్ అప్లికబుల్ ఇప్పటివరకు కాలేదో, ఇప్పుడు కొత్తగా ఫస్ట్ టైం అవుతుందో, లేదంటే ఇప్పటివరకు మీరు ఓల్డ్ రెజ్యూమ్ ప్రకారం మీరు మీ రెవెన్యూని చూపెడుతున్నారో అక్కడి నుంచి మీరు కొత్తగా వచ్చేదాన్ని మనం ట్రాన్సిషన్ అంటాం. అంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి మీరు, అంటే అర్లియర్ అకౌంటింగ్ స్టాండర్డ్ నుంచి కరెంట్ అకౌంటింగ్ స్టాండర్డ్, లేకపోతే సర్వీస్ ట్యాక్స్ నుంచి GST, అట్లా ఒక రెజ్యూమ్ నుంచి ఇంకొక రెజ్యూమ్, లేకపోతే మీరు టాలీ నుంచి SAPకి అట్లా వెళ్ళిందని మనం ట్రాన్సిషన్ అంటాం కదా. అలాగే ఇక్కడ దీని ఒక ట్రాన్సిషన్ అంటారు. అంటే మీ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం కాకుండా ఇప్పుడు మీరు ఇండెక్స్ ప్రకారం మీరు రెవెన్యూని చూపించుకోవాలనుకున్నప్పుడు దానికి 2 రకాల ట్రాన్సిషన్స్ ఉంటాయి. ఒకటి రెట్రోస్పెక్టివ్ అప్రోచ్ అని ఒకటి ఉంటుంది. అందులో ఫుల్లీ రెట్రోస్పెక్టివ్ అప్రోచ్ ఆర్ మాడిఫైడ్ రెట్రోస్పెక్టివ్ అప్రోచ్. అంటే ఇప్పుడు ఒక కాంట్రాక్ట్ నేను 5 years బ్యాక్ నేను ఎంటర్ అయ్యాను. 5 years బ్యాక్ ఎంటర్ అయ్యానంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు 23 కదా, 2018లో నేను ఎంటర్ అయ్యాను అనుకుందాం. 18, 19, 20, 21 అంటే 4 years. సో 21 ఈ 4 years వరకు నేను AS 9 ప్రకారం నా రెవెన్యూని రికగ్నైజ్ చేశాను. అక్కడ స్టాండర్డ్ ప్రకారం రిస్క్ అండ్ రివార్డ్ ట్రాన్స్ఫర్ అయిపోతే నువ్వు రెవెన్యూ తీసుకొచ్చని చెప్పి అంటున్నాడు. కానీ ఫస్ట్ టైం నేను లాస్ట్ ఇయర్కి నేను ఇండేస్కి వస్తున్నాను. ఇప్పుడు నేను మారాలి అంటే ఏంటంటే ఈ 5 years బ్యాక్ ఎంటర్ అయిన కాంట్రాక్ట్కి ఇండేస్ ఇంపాక్ట్ మీరు ఇచ్చిండుంటే ఏమి ఇంపాక్ట్ వచ్చేది, ఎవ్రీ ఇయర్ మీకు ఎంతెంత డిఫరెన్స్ వచ్చిండేది, అది మొత్తాన్ని క్లియర్గా ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటూ వచ్చేస్తే దాన్ని ఫుల్లీ రెట్రోస్పెక్టివ్ అప్రోచ్ అంటారు. అంటే మీరు ఎర్లియస్ట్ పీరియడ్ నుంచి మీ ప్రతి కాంట్రాక్ట్ని ఐడెంటిఫై చేస్తూ దానికి ఎంత రెవెన్యూ ఎక్కువ రికగ్నైజ్ చేశారు, తక్కువ రికగ్నైజ్ చేశారు, అవన్నీ క్యాలిక్యులేషన్ చేసిందని ఫుల్ రెట్రోస్పెక్టివ్ అప్రోచ్ అంటారు. బట్ రియాలిటీలో అది చాలా తక్కువ మంది ఫాలో అవుతారు. ఇన్ఫ్యాక్ట్ వెరీ హ్యాండ్ఫుల్ పీపుల్ మనం ఫాలో అని చెప్పి మనం అనుకోవచ్చు. మీరు బెంచ్ మార్కింగ్ ఎప్పుడైనా చేస్తే మీకు అర్థమవుతుంది. ఎవరైనా ఈ మాడిఫైడ్ రెట్రోస్పెక్టివ్ అప్రోచ్ అనే వాడతారు. మాడిఫైడ్ రెట్రోస్పెక్టివ్ అప్రోచ్ అంటే 5 years బ్యాక్ ఎంటర్ అయిన కాంట్రాక్ట్కి ఎవ్రీ ఇయర్ చేసుకుంటా పోతే ఇంకా నాకు తెల్లారినట్టే అవుతుంది. 5 yearsకి సంబంధించి మొత్తాన్ని ఒకటే సింగిల్గా నా ఓపెనింగ్ రిటర్న్ ఎర్నింగ్స్ నేను మ్యాచ్ చేసి దానిలో నేను అడ్జస్ట్మెంట్ పాస్ చేస్తాను. దట్ ఈస్ కాల్డ్ రెట్రోస్పెక్టివ్
మోడిఫైడ్ రెట్రోస్పెక్టివ్ అప్రోచ్. కాకపోతే ఒక పాయింట్ని గుర్తు చేసుకోండి, మీరు ఫుల్లీ రెట్రోస్పెక్టివ్ అప్రోచ్ వెళ్ళాలనుకున్నప్పుడు మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆల్రెడీ మీరు పబ్లిష్ చేసి ఉండొచ్చు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆల్రెడీ మీరు జనాలకి ఇచ్చేసి ఉండొచ్చు, ఆర్ఓసీకి పంపించి ఉండొచ్చు, దాని ప్రకారం మీరు రెవెన్యూ వేరేగా చూపించి ఉండొచ్చు, ఆర్ బ్యాలెన్స్ షీట్లో అమౌంట్స్ వేరే వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు మీరు దాన్ని ఏఎస్ నుంచి ఇండియస్కి వస్తున్నారు కాబట్టి అవన్నిటిని మీరు ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో కంపారిటివ్స్లో చూపించుకోవాలంటే 2022 to 23 ఒకటి పెట్టుకుంటే 21 to 22, 21 to 20 to 21, 19 to 20 అట్లా మీరు సైడ్ బై సైడ్ మీరు వీలైనంత లేటెస్ట్ ఇయర్ తీసుకెళ్ళి ప్రతిదాన్ని కంపారిటివ్గా చూపించుకుంటూ అమౌంట్స్ మారిపోయిందని కూడా చూపించాలి. అందుకే అంత కంబర్సమ్ అవుతుంది కాబట్టి దాన్ని ఎవరు ఫాలో అవ్వట్లేదు, లీస్ట్గా ఫాలో అవుతున్నారు. అలా కాకుండా మీరు మోడిఫైడ్ రెట్రోస్పెక్టివ్ అప్రోచ్ని మీరు తీసుకుంటే మీరు జనరల్గానే మనం లాస్ట్ ఇయర్ది చూపెడతాము, దానికన్నా ఒక 1 year బ్యాక్ది మనం వెళ్ళిపోతే మనకు ఓపెనింగ్ రిటర్న్ ఎర్నింగ్స్ కూడా వచ్చేస్తుంది. ఆ ఓపెనింగ్ రిటర్న్ ఎర్నింగ్స్లో ఈ అమౌంట్స్ని మ్యాచ్ చేసి చూపెడతాము. దట్ ఈస్ కాల్డ్ మోడిఫైడ్ రెట్రోస్పెక్టివ్ అప్రోచ్. అంతకన్నా ఎక్కువ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ప్రాక్టికల్లీ చాలా డీటెయిల్డ్. ఒక 6 months, 9 months, 3 months డిపెండింగ్ అపాన్ ది ఎంటిటీ పట్టాల్సిన టైం. మనకి ఇక్కడ ప్రస్తుతానికి రెట్రోస్పెక్టివ్ అప్రోచ్ అంటే ఏంటి, మోడిఫైడ్ రెట్రోస్పెక్టివ్ అప్రోచ్ అంటే ఏంటి, ఫుల్లీ రెట్రోస్పెక్టివ్ అప్రోచ్ అంటే ఒక చిన్న క్లారిటీ ఉంటే చాలు. కంపారిటివ్స్ మీ ఎర్లియస్ట్ రిపోర్టింగ్ పీరియడ్ నుంచి మీరు ప్రతిదాన్ని కంపారిటివ్ చేసుకోవాలి, దాన్ని ప్రతిదాన్ని మార్చుతూ రావాలి. మోడిఫైడ్ రెట్రోస్పెక్టివ్ అప్రోచ్లో మాత్రం ఓన్లీ ఓపెనింగ్ రిటర్న్ ఎర్నింగ్స్కి మీకు ఆ డిఫరెన్షియల్ అమౌంట్ని మనం మ్యాచ్ చేసి క్లోజ్ చేసి మ్యాచ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ మనము స్టెప్ నెంబర్ 1 ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు కొంచెం నేను ఓవరాల్గా మాట్లాడేస్తాను. ఇప్పుడు కొంచెం డీటెయిల్డ్గా డెప్త్లో ఎగ్జామ్ ఓరియంటెడ్గా వెళ్దాం. ఐడెంటిఫైయింగ్ ద కాంట్రాక్ట్ అంటే మనం ఏమేమి చేయాలి. A contract is an agreement between 2 or more parties that creates enforceable rights and obligations. ఏదో చెత్త పేపర్ మీద రాసినట్టు కాకుండా ఇద్దరికి ఎన్ఫోర్సబుల్గా ఉండాలి. అంటే ఇద్దరిలో ఎవరికి ఒకరికి చిరాకేసి కోపం వచ్చినా కోర్టుకి వెళ్ళేలాగా ఇట్ షుడ్ బి ఎన్ఫోర్సబుల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా అని చెప్పడానికి ఇట్ షుడ్ బి ఎన్ఫోర్సబుల్గా ఉండాలి. ఎన్ఫోర్సబిలిటీ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ స్టాండర్డ్ ఫామ్. మన ఇండియాలో ఎన్ఫోర్సబిలిటీ డిఫరెంట్గా ఉండొచ్చు, యూఎస్లో డిఫరెంట్గా ఉండొచ్చు, కెనడాలో డిఫరెంట్గా ఉండొచ్చు, మలేషియాలో డిఫరెంట్గా ఉండొచ్చు. సో ఆ లోకల్ లాస్ ప్రకారం వాట్ కాన్స్టిట్యూట్స్ అండ్ ఎన్ఫోర్సబిలిటీ అనేది చూసుకొని దాన్ని మనం ఆ లాస్కి తగ్గట్టుగా ఆ కాంట్రాక్ట్ని డిజైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాంట్రాక్ట్స్ కెన్ బి రిటన్, ఓరల్, ఇంప్లాయిడ్ బై ఎంటిటీస్ కస్టమరీ బిజినెస్ ప్రాక్టీసెస్. సో కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే మనం ఏదైనా అప్లికేషన్స్ చెప్తేప్పుడు ప్రతిదీ నేను చెప్పిందే చేస్తాను కాదు, బట్ నా ప్రాక్టీస్ ప్రకారం ఇలా కూడా చేస్తాను. జనరల్గా నేను క్లాస్ చెప్పి వదిలేయచ్చు, బట్ దాంతోపాటు మీకు ఏదైనా ఎక్స్ట్రా హెల్ప్ కావాలనుకున్నా, ఇంకేదైనా ఒక చిన్న క్లారిటీ కావాలనుకున్నా నేను చెప్తాను. ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ రైటింగ్ ఇట్ ఇన్ ద కాంట్రాక్ట్, బట్ ఇట్ ఇస్ మై ప్రాక్టీస్. సో అలాగే ఒక బిజినెస్లో కూడా నేను మీకు ఈ పార్ట్ రీప్లేస్మెంట్ చేస్తానని చెప్పి ఎక్కడ చెప్పాడు, బట్ సార్ ఈ పార్ట్ పనిచేయట్లేదు అంటే వాడు మంచి లాయల్టీ కోసం, కస్టమర్ లాయల్టీ కోసం రీప్లేస్ చేస్తాడు. సో దట్ ఈస్ హిస్ బిజినెస్ ప్రాక్టీస్. సో మనం ప్రతిదీ రాసి ఉండాలని ఏం లేదు, వాళ్ళ బిజినెస్ ప్రాక్టీస్ ప్రకారం ఒక విధంగా చేస్తున్నారంటే అది ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇన్ అడిషన్ దే మే వ్యారీ విత్ ఇన్ ఎన్ ఎంటిటీ. సో రకరకాల ఎంటిటీస్కి రకరకాలు ఉంటాయి. ఇప్పుడు నేను మాట్లాడుకుంది నేను నా ఇండస్ట్రీ కోసం, క్లాసెస్ కోసం మాట్లాడుకుంటున్నాను. ప్రాక్టీస్లో ఒక రకమైన ప్రాక్టీస్ ఉంటుంది, అంటే ఒక రకమైన పాలసీస్ ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ ఒక టైప్లో ఉండొచ్చు, సాఫ్ట్వేర్లో ఇంకో టైప్లో ఉండొచ్చు. సో డిపెండింగ్ అపాన్ ద ఇండస్ట్రీ మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో స్టెప్ 1 సర్వ్స్ యాజ్ ఎ గేట్వే త్రూ. సో ఇందాకే మనం మాట్లాడుకున్నాం, స్టెప్ 1 అనేది ఫస్ట్ గేట్ అనమాట. అంటే ఐడెంటిఫైయింగ్ ద కాంట్రాక్ట్ ఇస్ ఎ ఫస్ట్ స్టెప్. ఆ స్టెప్ మీకు మిస్ అయిపోతే మిగతా స్టెప్స్కి వెళ్ళకూడదు. An accounting contract exists only when an agreement with the customer meets each of the following 5 criteria. సో ఇక్కడ 5 criteria ఇచ్చాడు. అంటే మీరు ఎప్పుడైనా ఒక కాంట్రాక్ట్ని డిజైన్ చేసేటప్పుడు ఆ కాంట్రాక్ట్లో ఈ 5 టైప్స్ కూడా ఉండాలని చెప్పేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ద పార్టీస్ హ్యావ్ అప్రూవ్డ్ అంటే ఇప్పుడు నేను ఇది అమ్ముతా అన్నానంటే నేను ఒక సైన్ చేయాలి, మీరు కొంటా అన్నారంటే మీరు దాని పక్కకి ఇంకొక సైన్ చేయాలి. మేబీ ఒక కంపెనీ అయితే ఒక CEO, ఒక MD, లేకపోతే ఒక CFO, లేకపోతే ఎనీ 2 people ఆర్ వైస్ ప్రెసిడెంట్ అలాంటి వాళ్ళు చేస్తారు కదా. సో ఇట్ హ్యాస్ టు బి అప్రూవ్డ్. ద ఎంటిటీ కెన్ ఐడెంటిఫై ఈచ్ పార్టీస్ రైట్స్ రిగార్డింగ్ ద గూడ్స్ ఆర్ సర్వీసెస్ టు బి ట్రాన్స్ఫర్డ్. మనం మాట్లాడుకున్నాం ఈచ్ పార్టీస్కి రైట్స్ మాట్లాడుకోవాలంటే నా హక్కు ఏంటి, మీ డబ్బులు తీసుకోవడం, మీ హక్కు ఏంటి, నా సర్వీసెస్ని తీసుకోవడం, నా గూడ్స్ని తీసుకెళ్ళడం. ఓకే, సో 2 పార్టీస్ల రైట్స్ని మీరు ఐడెంటిఫై చేయాలి.
ద ఎంటిటీ కెన్ ఐడెంటిఫై ద పేమెంట్ టర్మ్స్ ఫర్ ద గూడ్స్ ఆర్ సర్వీసెస్ టు బి ట్రాన్స్ఫర్డ్. సో జనరల్గా ఏదైనా దానివల్ల పేమెంట్ టర్మ్స్ కూడా మాట్లాడుకుంటుంది. నా సర్వీస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ 30% ఇప్పుడు ఇవ్వాలి, 50% ఇప్పుడు ఇవ్వాలి, ఇంకా రిమైనింగ్ పర్సెంటేజ్ ఆన్ ద కంప్లీషన్ ఇవ్వాలి, ఇట్లా కొన్ని మాట్లాడుకుంటాం కదా ఒక పెద్ద కాంట్రాక్ట్ ఉన్నప్పుడు. అట్లా పేమెంట్ టర్మ్స్ కూడా క్లియర్గా ఉండాలి, రైట్స్ ఉండాలి, పేమెంట్ టర్మ్స్ కూడా ఉండాలి. ద కాంట్రాక్ట్ యాజ్ కమర్షియల్ సబ్స్టెన్స్. కమర్షియల్ సబ్స్టెన్స్ అంటే అర్థం ఏంటంటే నేను నిజంగా జెన్యున్గా ఒక ప్రోడక్ట్ అమ్మాలనుకుంటున్నానని నా ఉద్దేశం ఉండాలి, మీరు నిజంగా ఒక ప్రోడక్ట్ని కొనుక్కుంటున్నాననే ఉద్దేశం మీకు ఉండాలి. ఏదో నా సేల్స్ని పెంచుకోవడానికో, లేదంటే మీ ఎక్స్పెండిచర్ని పెంచుకోవడానికో, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్లో ఇంకేదో ఒక పిక్చర్ని చూపించాలనే ఉద్దేశంతో, లేకపోతే నా రెవెన్యూని పెంచుకోవడానికి కోసం సంథింగ్ అలాంటి విషయాలలో నేను అమ్ముకోవడం, మళ్ళీ నీ దగ్గర నుంచి ఇంకొకరికి అమ్ముకోవడం, వాడు ఇంకోటికి అమ్ముకోవడం, మళ్ళీ వాడు నాకు అమ్మడం, అట్లా చైన్ ఆఫ్ ఈవెంట్స్ తోటి అలా కాకుండా జెన్యున్గా కమర్షియల్ సబ్స్టెన్స్ ఉండాలి. అంటే జెన్యున్గానే ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ అయ్యి ఉండాలి. ఓకే, సో రీఫండ్ కోసం ఒక చిన్న పాయింట్ ఉంది, అది నేను చెప్తాను. ఏ కాంట్రాక్ట్ మే నాట్ పాస్ స్టెప్ నెంబర్ 1 బట్ ద ఎంటిటీ మే స్టిల్ ట్రాన్స్ఫర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ టు ద కస్టమర్ అండ్ రిసీవ్స్ నాన్ రీఫండబుల్ కన్సిడరేషన్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ దోస్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. In that circumstance, entity cannot recognize the revenue for the non-refundable consideration received until either step 1 criteria are subsequently met or one of the events outlined below has been occurred. మీనింగ్ చెప్తాను. మనం ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము. మనం ఏం చేస్తున్నామంటే జనరల్గా స్టెప్ నెంబర్ 1 కంప్లీట్ అయితేనే నేను రెవెన్యూ రికగ్నైజ్ చేసుకోవాలంటే నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ నెంబర్ 1 ఐడెంటిఫైయింగ్ ద కాంట్రాక్ట్, అది నేను లేకుండా మీద స్టెప్స్కి వెళ్ళకూడదు, క్లియర్. బట్ నాకు ఒక కస్టమర్ వచ్చాడు, ఇంకా కాంట్రాక్ట్ కంప్లీట్ అవ్వలేదు. కాకపోతే వాడు ఏమంటున్నాడంటే నేను ఒక నాన్ రీఫండబుల్ అమౌంట్ నేను డిపాజిట్ చేస్తాను, ఎందుకంటే నాకు అది అర్జెంటుగా ఉంది అని చెప్పేసి, కానీ ఆ కాంట్రాక్ట్ ఇంకా రెడీ అవ్వలేదు. సో వాళ్ళు ఏమంటారంటే ఎస్ ఇట్స్ ఓకే, యూ టేక్ ద మనీ బట్ డోంట్ బుక్ ఇట్ యాజ్ ఏ రెవెన్యూ. ఎందుకు అంటే ఇంకా స్టెప్ నెంబర్ 1 కంప్లీట్ కాలేదు కాబట్టి మేబీ ఆ స్టెప్ నెంబర్ 1లో వాడు సైన్ చేయకపోవచ్చేమో, లేకపోతే అది ఎన్ఫోర్సబుల్ అయ్యి ఉండకపోవచ్చేమో, ఆడు చెప్పిన 5 ప్రిన్సిపల్స్లో ఏదైనా ప్రిన్సిపల్ ఫెయిల్ అయ్యి ఉండొచ్చేమో. కాబట్టి యూ కెన్ సెల్ ద సర్వీసెస్ ఆర్ గూడ్స్ ఆర్ ప్రొవైడ్ ద సర్వీసెస్ ఆర్ సెల్ ద గూడ్స్, యూ కెన్ టేక్ ద మనీ, యూ బుక్ ఇట్ యాజ్ ఎ లైబిలిటీ, లైబిలిటీగా బుక్ చేయండి అంతే తప్ప దాన్ని రెవెన్యూగా తీసుకెళ్ళకండి. మనకు ఐడియా ఉంది, ఆ అమౌంట్ వచ్చి నేను లైబిలిటీగా బుక్ చేయాలంటే నా బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీలో కనిపిస్తుంది, కానీ P&Lలోకి రాదు. కానీ వాడు తర్వాత నాన్ రీఫండబుల్ కదా, వాడు రావట్నే లేదు. మనం ఏమన్నాము 30 days లోపు వచ్చేసి ఈ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయన్నాం, వాడు 30 days లోపు రావట్లేదు. అప్పుడు వాట్ ఐ కెన్ డూ ఇస్, వాడు ఆ కండిషన్స్ని ఫెయిల్ చేస్తున్నాడు కాబట్టి నా లైబిలిటీస్లో ఉన్న ఆ అమౌంట్ని నా P&Lకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కాంట్రాక్ట్ టర్మినేట్ అవుతే కానీ, లేదంటే వాడు ఆ నాన్ రీఫండబుల్ని తీసుకోవడానికి రాకపోయినా విదిన్ ద టైంలో మనం దాన్ని ఫర్ఫిట్ చేసి ఆ లైబిలిటీ అమౌంట్ని నా P&Lలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. పార్టీస్ మస్ట్ అప్రూవ్ ద కాంట్రాక్ట్, ఇందాకే మాట్లాడుకున్నాను. 2 పార్టీస్ అప్రూవ్ చేస్తున్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఫోర్సబిలిటీ వస్తుంది, లేకపోతే ఎన్ఫోర్సబిలిటీ రాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్తో వచ్చిండు టర్మినేషన్ ప్రొవిజన్స్ అనేది, ఒకసారి దాన్ని చెప్తాను, తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. Some contracts can be terminated by either party at any time, while others may only be terminated by one party. సో ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు ఒక 1 lakh యూనిట్స్ నేను మీకు సప్లై చేస్తా అన్నాను. ఎవ్రీ క్వార్టర్ 25,000 అట్లా 4 quarters 25,000 చొప్పున నేను సప్లై చేస్తా అన్నారు. మీరు ఓకే అన్నారు, నేను ఓకే అన్నాను. మన కాంట్రాక్ట్లో ఏం మాట్లాడుకున్నామంటే ఈ ఇద్దరు పార్టీస్లో ఎవరికైనా క్వాలిటీ నచ్చకపోయినా, ఇంకేది రీజన్స్ వల్ల అయినా ఎనీ క్వార్టర్ మీద దాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక ప్రొవిజన్ ఉంది. సో మనం Q2 వరకు నేను సప్లై చేస్తాను, మీరు డబ్బులు కూడా పే చేస్తారు. తర్వాత మీకు నచ్చట్లేదు, లేకపోతే నాకు కూడా ఏదో వేరే ఇష్యూ ఏదైనా వచ్చేసింది, సో నేను కావాలనుకుంటే నేను టర్మినేట్ చేసుకోవచ్చు, మీరు కావాలంటే మీరు టర్మినేట్ చేసుకోవచ్చు, నో ఇష్యూస్. ఇన్ అకౌంటింగ్ కాంట్రాక్ట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇఫ్ ఈచ్ పార్టీ టు ఏ కాంట్రాక్ట్ హ్యాస్ యూనిలాటరల్ ఎన్ఫోర్సబుల్ రైట్ టు టర్మినేట్ ఏ ఓన్లీ అన్పర్ఫార్మ్డ్ కాంట్రాక్ట్ వితౌట్ పేయింగ్ ఏ టర్మినేషన్ పెనాల్టీ. దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు టర్మినేట్ చేయాలనే రైట్ ఓన్లీ నా ఒక్కరికే ఉంటే కాదు, మీకు కూడా ఉండాలి. యూనిలేటరల్గా ఆ రైట్ ఉన్నది అంటే దట్ ఈస్ నాట్ ఏ కాంట్రాక్ట్. మీకు ఇష్టం లేకుండా నేను టర్మినేట్ చేసుకోవాలి అనుకుంటే పెనాల్టీ నేను పే చేయాలి. అంటే మీనింగ్ ఏంటంటే Q1 Q2 నేను మీకు గూడ్స్ సప్లై చేస్తాను 25,000. Q3కి వచ్చేసరికి నా ప్రొడక్షన్ ఏదో ప్రాబ్లం అయింది, లేకపోతే లేబర్స్లో ఏదో ప్రాబ్లం అయింది, నేను ప్రొడక్షన్ చేయలేకపోతున్నాను. సో నేను ఏమంటున్నాను అంటే బాబు నేను ఏం చేయలేకపోతున్నాను కాబట్టి కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేయండి అని చెప్పి అంటున్నాను.
అది నేను అంటున్నాను, అది మీరు ఒప్పుకోవాలి కదా. సపోజ్ మీరు ఒప్పుకోవట్లేదు, మీరేమంటున్నారు, లేదు సార్ అట్లా ఎట్లా అంటారు, నాకు గూడ్స్ నాకు కావాలని చెప్పేసి. అంటే మీకు ఇష్టం లేదు, నాకు మాత్రమే ఇష్టం ఉంది, అంటే యూనిలేటరల్ డెసిషన్ అవుతుంది కదా. ఇలా యూనిలేటరల్ డెసిషన్ అయినప్పుడు నేను మీకు కొంచెం పెనాల్టీ పే చేసి కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేయాలి. మీకు వద్దు నాకు వద్దు అనుకుంటే పెనాల్టీ అవసరం లేదు. ఇద్దరిలో ఎవరికైనా ఒకరికి లేదు అనుకుంటే అవతల వ్యక్తి పెనాల్టీ పే చేయాలి. టేక్ అనదర్ ఎగ్జాంపుల్, Q1 నేను సప్లై చేశాను, Q2 సప్లై చేశాను, Q3కి వచ్చేసరికి మీరేమంటున్నారు, సార్ మాకు మీ రా మెటీరియల్ అవసరం లేదు సార్, మా సేల్స్ పడిపోయాయి, నేను కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేస్తున్నాను చెప్పి. నేనేమంటున్నాను, అట్లెట్లా చేస్తారు, మీరు తీసుకుంటారని చెప్పినందుకు నేను ప్రొడక్షన్ ఫెసిలిటీస్ని పెంచుకున్నాను, మళ్ళీ లాస్ ఓవర్ భరించాలి అని చెప్పి. కాబట్టి మీరు నాకు పెనాల్టీ పే చేయాలి. అంటే కాంట్రాక్ట్లో ఏ ఇద్దరికి నచ్చకపోయినా, ఏ ఒక్కరికి నచ్చకపోయినా అవతల వ్యక్తికి పెనాల్టీ పే చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఏ యూనిలేటరల్ డెసిషన్, ఇద్దరు ఒప్పుకుంటే అవసరం లేదు. In some situations, only the customer has the ability to terminate the contract without penalty. In those situations, the contract term for an accounting purpose may be shorter than the stated contract term. కింద ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. ఆ ఎగ్జాంపుల్ కన్నా ముందు కాన్సెప్ట్ చెప్తాను. ఏంటి అంటే జనరల్గా ఇద్దరికి ఉండాలి, కానీ కొన్నిసార్లు ఎలా అవుతుందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక క్లబ్కి వెళ్తున్నారు, క్లబ్కి వెళ్ళేసేసి 1 year టర్మ్ మెంబర్షిప్ తీసుకుంటున్నారు. సో 1 year మెంబర్షిప్ తీసుకున్నారు, కానీ పేమెంట్ మాత్రం క్వార్టర్లీ కడతారు. ఇప్పుడు మీరు Q1 తర్వాత మీకు నచ్చకపోతే మీరు టర్మినేట్ చేసుకుంటారు, కానీ పెనాల్టీ ఏం కట్టరు. అలాంటి సిచ్యువేషన్స్లో మీరు అనుకుంది 1 year, కానీ అకౌంటింగ్ సంబంధించి మన ఇండియాస్ 115 ప్రకారం మాత్రము అది 3 months అవుతుంది. ఎందుకు అది అవుతుంది అంటే, ఆ క్లబ్ ఓనర్కి ఈ డస్ నాట్ హ్యావ్ ఎ రైట్ టు మేక్ యూ ఎ పెనాల్టీ. మీకు పెనాల్టీ పేమెంట్ చేసే హక్కు అతనికి లేదు, చేయమని చెప్పే హక్కు అతనికి లేదు, అండ్ ఈ కెనాట్ ఎన్ఫోర్స్ ఆల్సో. కాబట్టి ద కాంట్రాక్ట్ టర్మ్ ఈజ్ షార్టర్ దెన్ ద ఒరిజినల్ అగ్రీడ్ టర్మ్. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇందాక క్లబ్ చెప్పాను, ఇక్కడ జిమ్ కోసం చెప్తున్నాడు. ఏ జిమ్నాజియం ఎంటర్స్ ఇంటూ ఏ కాంట్రాక్ట్ విత్ ఎ న్యూ మెంబర్ టు ప్రొవైడ్ యాక్సెస్ టు ఇట్స్ జిమ్ ఫర్ 12 months పీరియడ్ ఎట్ 4,500 per month. సో పర్ మంత్ 4,500 కట్టాలి 12 months కోసము. ద మెంబర్ కెన్ క్యాన్సల్ హీజ్ ఆర్ హర్ మెంబర్షిప్ వితౌట్ పెనాల్టీ ఆఫ్టర్ 3 months. ఓకే, సో ఇప్పుడు తను కావాలి అనుకుంటే 3 months అయితే టర్మినేట్ చేసుకోవచ్చు. జనరల్గా మనం అనుకుంది 12 months కోసము, 12 months కోసమే మాట్లాడుకొని 4,500 అన్నాము. కానీ నీకు ఇష్టం లేకపోతే మినిమం 3 months కట్టాలి, 3 months తర్వాత నీకు ఇష్టం లేకపోతే నువ్వు క్యాన్సిల్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో మినిమం 3 months అనుకుంటున్నాం కదా, సో దట్ ఈస్ అ కాంట్రాక్ట్. అదే ఇక్కడ మాట్లాడుతుంటాడు, ఓన్లీ 3 months ఈజ్ అ కాంట్రాక్ట్. సో కాంట్రాక్ట్ మోడిఫికేషన్ అనే ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది. సో చెప్పాను కదా, ఈ 5 step మోడల్లో ప్రతి స్టెప్ పైన చాలా డీప్గా వెళ్తాడు. ఫస్ట్ కాంట్రాక్ట్ మోడిఫికేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అంటే, మనం ఒరిజినల్గా అనుకున్న కాంట్రాక్ట్ కాకుండా తర్వాత సంఘటనల వల్ల మేబీ నీకు క్వాంటిటీ పెంచాలనిపించింది, లేకపోతే క్వాంటిటీ తగ్గించాలనిపించింది, లేదంటే రేట్ పెంచాలనిపించింది, లేకపోతే తగ్గించాలనిపించింది, అట్లా ఏదైనా జరిగినప్పుడు దాన్ని కాంట్రాక్ట్ మోడిఫికేషన్ అంటాం. సో కాంట్రాక్ట్ మోడిఫికేషన్ అయినప్పుడు ఇట్ కెన్ లీడ్ టు ఏ న్యూ కాంట్రాక్ట్ ఆర్ ఇట్ కెన్ లీడ్ టు మోడిఫికేషన్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్. అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నారు, సిమెంట్ బస్తాలు ఒక షాప్ నుంచి తెచ్చుకుంటున్నారు, మీకు ఎన్ని బస్తాలు అవుతుందో మీకు తెలియదు. మీరు ఇనీషియల్గా ఎగ్జాంపుల్ ఒక 200 quintals ఆఫ్ సిమెంట్ తీసుకోవాలనుకుంటున్నారు, ఒక రేట్ని అగ్రి అయ్యారు. మీకు ఒక 150 quintals అయితే మీకు ఏమనిపించిందంటే 200 సరిపోదు, మనకు 300 కావాలి అని అనుకుంటున్నారు. అంటే మీరు క్వాంటిటీని పెంచుతున్నారు కదా. సో క్వాంటిటీని పెంచారంటే మీ ఒరిజినల్ అగ్రిమెంట్ మారింది. ఆ ఒరిజినల్ అగ్రిమెంట్ మారిందా లేకపోతే కొత్త కాంట్రాక్ట్ పుట్టుకొచ్చిందా, అది చెప్పేది ఎలాగా అంటే, మీకు అయిన చేంజెస్ ఒరిజినల్గా మీరు ఒక రేట్ అనుకున్నారు సిమెంట్ బస్తాకి, ఇప్పుడు కూడా సేమ్ రేట్కే మీరు జస్ట్ క్వాంటిటీ పెంచారు అంటే దిస్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఎ న్యూ కాంట్రాక్ట్. జస్ట్ ఇంకో కొత్త కాంట్రాక్ట్కి ఎంటర్ అయినట్టు అంతే చెప్పాలంటే, ఒక సింగిల్ అంబ్రెల్లాలో కొత్త కాంట్రాక్ట్ని ఎక్స్టెండ్ అయినట్టుగా. అలా కాకుండా మీరు ఏమన్నారంటే, మీరు ఇంతకుముందు ఇచ్చిన రేట్ ఇంత ఉంది కానీ నాకు ఆ రేటు కదంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఇచ్చిన రేటు ఒక 1000 ఉంది, 1000 కాదు నాకు 980కే ఇవ్వండి ఎందుకంటే నేను క్వాంటిటీ పెంచుతున్నాను అంటున్నాడు. సో అట్లా ఏదన్నా రేట్లో కూడా ఏమైనా చేంజెస్ వచ్చింది అంటే దెన్ యూ కెన్ సే ఇట్ ఈస్ ఏ మోడిఫికేషన్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్. ఇంకా సింపుల్ టర్మ్స్లో మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు మన దగ్గర 4 subjects ఉంటాయి. అంటే మనం సింపుల్గా మాట్లాడుకుందాం. ఐ డోంట్ మీన్ దట్ మనం ప్రతిసారి ఇదే ఎగ్జాంపుల్ చెప్పుకోవాలని కాదు, మీరు సేమ్ ఎగ్జాంపుల్ని మీరు రియల్ లైఫ్లో ఎక్కడైనా వాడుకోవచ్చు. మనకు 4 subjects ఉంటాయి, ఎఫ్ఆర్, లా, డిటి, ఎనీ 4 subjects అనుకుందాం. సో మీరు ఫస్ట్ ఒక 2 subjects క్లాస్కి వచ్చారు, 2 subjects వచ్చి ప్రతి సబ్జెక్ట్కి ఒక 10,000 ఇచ్చారు అనుకుందాం, 20,000 ఇచ్చారు.
తర్వాత మీరు ఏమన్నారంటే సార్ నాకు ఇంకా రిమైనింగ్ 2 సబ్జెక్ట్స్ కూడా కావాలి అంటే నేనేమంటాను, సరే మీరు ఇంకొక 20,000 ఇవ్వండి అంటాను. అంటే ఇప్పుడు మీకు అర్లియర్ 2 సబ్జెక్ట్స్కి ఇచ్చిన రేట్ని మీరు కొత్త సబ్జెక్ట్స్ కూడా ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ ఎ న్యూ కాంట్రాక్ట్. సో పాతగా నాకు ఆల్రెడీ వచ్చిన 20,000లో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ మీరేమంటారంటే అలా ఎలా సార్, మీరు ఫస్ట్ 2 సబ్జెక్ట్స్కి 20 తీసుకున్నారు కదా, ఇప్పుడు ఈ రిమైనింగ్ 2 సబ్జెక్ట్స్కి ఓన్లీ 15,000 తీసుకోండి సార్, కొంచెం డిస్కౌంట్ కూడా ఇవ్వండి, ఎందుకంటే 4 సబ్జెక్ట్స్కి వస్తున్నా కదా అని చెప్పేసి. ఓకే పర్లేదులే, కరెక్ట్ అని అనిపించింది. అంటే దీని అర్థం ఏంటి, నేను ఆల్రెడీ ఏదైతే రెవెన్యూని రికగ్నైజ్ చేశానో దాని ఇంపాక్ట్ కూడా దీనిపైన పడుతుంది. అంటే ఇప్పుడు నేను ఈ 5,000 తక్కువ ఒప్పుకున్నాను అంటే దాని అర్థం ఏంటి, ఆ 5,000 ఇంపాక్ట్ ఆల్రెడీ 2 సబ్జెక్ట్స్ పైన పడుతుంది. ఏదైతే నేను రెవెన్యూని ఆల్రెడీ రికగ్నైజ్ చేశానో దాన్ని కొంచెం మాడిఫై చేయాల్సిన అవసరం వస్తుంది, దానికి ఒక యావరేజ్ ప్రైస్ని కనుక్కోవాల్సిన అవసరం వస్తుంది. ఆ క్యాలిక్యులేషన్ చెప్పడాన్ని మనం కాంట్రాక్ట్ మోడిఫికేషన్ అని అంటాం. నంబర్స్తో చెప్తాను, ఎందుకంటే నంబర్స్ తోటి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. బట్ ఫస్ట్ కాన్సెప్చువల్గా అర్థం చేసుకోండి. అంటే కాంట్రాక్ట్ మారిందన్న ప్రతిసారి మీరు ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్ని ఏదో చేంజెస్ చేయాలనేం కాదు. మీరు కాంట్రాక్ట్ మాడిఫై చేసింది అది ఒక పెద్ద మోడిఫికేషనా చిన్న మోడిఫికేషనా, అది ఎగ్జిస్టింగ్ ప్రైస్తోనే అవుతుందా, ఇక్కడ ప్రైస్లో ఏమైనా మార్పులు వస్తున్నాయా, ఏదైనా స్కోప్లో మార్పులు వస్తున్నాయా, ఇలాంటి అర్థం చేసుకొని చేయాల్సిన అవసరం వస్తుంది. The modification guidance under Ind AS 115 requires an entity to identify if a contract has been modified, determine if the modification results in separate contract or termination of the existing contract, and creates a new contract or continuation of the existing contract. సో మీనింగ్ అదే అంటున్నాడు మనకి ఇక్కడ. గైడెన్స్ ఏం చెప్తున్నాడంటే, మీరు కాంట్రాక్ట్ మారింది అంటే నిజంగా ఏం మారిందో ఫస్ట్ చూడండి. సెకండ్ థింగ్, అలా మారడం వల్ల ఒక కొత్త కాంట్రాక్ట్ పుట్టుకొస్తుందా, లేకుంటే ఆల్రెడీ ఉన్న కాంట్రాక్ట్లో కొన్ని మార్పులు వస్తున్నాయి, ఇది చూడాల్సిన అవసరం వస్తుంది. ఐడెంటిఫైయింగ్ ద కాంట్రాక్ట్ మోడిఫికేషన్. సో ఒక కాంట్రాక్ట్ మోడిఫై అయ్యింది అన్నప్పుడు మీరు ఎలాంటి పాయింట్స్ని మీరు కన్సిడర్ చేయాలి ఇన్ ప్రాక్టీస్ ఇన్ రియల్ వరల్డ్ ఆల్సో. ఫస్ట్ ద చేంజ్ ఇన్ ద స్కోప్, ప్రైస్ ఆర్ బోత్ ఇన్ ద కాంట్రాక్ట్. సో మీరు ఏదైతే మీరు మాట్లాడుకుంటున్నారో అది మీకు కాంట్రాక్ట్లో కనిపించాలి, అమెండెడ్ కాంట్రాక్ట్లో. దట్ ద చేంజ్ ఈజ్ అప్రూవ్డ్ బై బోత్. సో ఇప్పుడు నేను చేంజెస్ చేశానంటే ఇది ఒక పార్టీ ఒప్పుకోవడం కాదు, 2 పార్టీలు ఒప్పుకోవాలి. ఎస్ నా స్కోప్ పెరిగింది, అక్కడ సైడ్ నుంచి ఎస్ నేను ఎక్కువ డబ్బులు ఇస్తాను. సో 2 సైడ్ల నుంచి అంగీకారం ఉండాలి. ఇంకొకటి అదొక స్కోప్లో చేంజ్ కానీ, రేట్లో చేంజ్ కానీ, క్వాంటిటీలో చేంజ్ కానీ అయ్యి ఉండాలి. అండ్ ఇట్ ఈస్ ఎన్ఫోర్సబుల్. అగైన్ లీగల్ డాక్యుమెంట్స్ ఎలా ప్రిపేర్ చేస్తారో దీన్ని కూడా అలాగే ప్రిపేర్ చేయాలి. రేపటి రోజు ఏమైనా ఇష్యూ వస్తే మీరు దీన్ని ఎన్ఫోర్స్ చేసేలాగా ఉండాలి అని చెప్పడానికి. కాంట్రాక్ట్ మోడిఫికేషన్స్ మే టేక్ మెనీ ఫార్మ్స్ అండ్ ద ఫాలోయింగ్ లిస్ట్ ఇంక్లూడ్స్ సమ్ కామన్ ఎగ్జాంపుల్స్. పార్షల్లీ టర్మినేటింగ్ ద కాంట్రాక్ట్. పార్షల్లీ టర్మినేటింగ్ ద కాంట్రాక్ట్ అంటే ఎగ్జాంపుల్, మీరు ఒక 4 సబ్జెక్ట్స్ కోసం వచ్చారు, ఒక సబ్జెక్ట్ విన్న తర్వాత ఇంకా మిగతా 3 సబ్జెక్ట్స్ వినాలనిపించట్లేదు, కానీ ఇంకొక సబ్జెక్ట్ వినాలనిపిస్తుంది అలా అనుకుందాం. ఎగ్జాంపుల్, ఎఫ్ఆర్కి వచ్చారు, ఎస్ఎఫ్ఎం వినాలనిపించింది, ఆడిట్ లా వద్దనిపించింది. సో అంటే మీ ఒరిజినల్ కాంట్రాక్ట్లో కొంచెం మోడిఫికేషన్ జరుగుతుంది, కొంచెమే పార్షియల్గానే, అంటే సబ్జెక్ట్స్లోని కర్టైల్ చేస్తున్నారు. 1 lakh క్వాంటిటీస్ మీరు అగ్రీ చేశారు కొంటా అని చెప్పేసి, కొన్ని క్వాంటిటీస్కి వచ్చిన తర్వాత మీకు 1 lakh అవసరం లేదండి, మాకు 50,000 అయితే సరిపోతుంది, మా క్వాలిటీ అంతా నచ్చట్లేదు అని చెప్పేసి. ఓకే, సో అంటే ఒక కర్టైల్ చేయడం, ఒక నా స్కోప్ని తగ్గించడం. ఎక్స్టెండింగ్ ద కాంట్రాక్ట్ టర్మ్ విత్ ద కరస్పాండింగ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్. ఓకే, మీరు ఏమంటున్నారు, ఆల్రెడీ మీరు 1 lakh క్వాంటిటీస్ అమ్ముతాన్నారు కదా, 1 lakh కాదు నాకు 1,20,000 కావాలంటున్నారు. మళ్ళీ 20,000 ఎందుకు ఎక్కువ కావాలనుకుంటున్నారంటే, నాకు అవునండి మేము కొంచెం ఒక ఫ్లోర్ని పెంచాలనుకుంటున్నాము, ఆ 20,000కి ఎక్స్ట్రా మేము ప్రైస్ కూడా ఇస్తామని చెప్పేసి. అంటే ఇట్ కెన్ బి కర్టైల్మెంట్ ఆఫ్ ద స్కోప్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్ ఆర్ extension of the existing contract to include more quantity or more scope or more services. Adding a new good or services to the contract. ఓకే, న్యూ గుడ్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఎక్స్ అనే ఒక రా మెటీరియల్ కొనేవాళ్ళు, తర్వాత ఏమనుకుంటున్నారు, సరే సార్ మీరు ఎక్స్ ఇస్తున్నారు కదా, ఎక్స్తో పాటు వై అనే రా మెటీరియల్ కూడా నాకు సప్లై చేయండి అని చెప్పేసి. సో దట్ కెన్ ఆల్సో బి ఏ మోడిఫికేషన్స్. రిడ్యూస్ ఇన్ ద కాంట్రాక్ట్ ప్రైస్ వితౌట్ చేంజ్ ఇన్ ద గూడ్స్ ఆర్ సర్వీసెస్. తర్వాత ఏమంటున్నారు, సార్ మీరు 1 lakh క్వాంటిటీని మీరు 1 lakh క్వాంటిటీని మీరు 100 rupees per kgలకి ఇస్తా అంటున్నారు కదా, ఈ క్వాంటిటీ మాకు అంత కనిపించట్లేదు, మీరు 1 lakh అయితే పంపించండి, నేను 100 rupees కాకుండా 95 rupees ఇస్తాను అని చెప్పేసి అంటున్నారు. 5 rupees తగ్గిస్తున్నారు, ఎందుకంటే మీరు ఆ క్వాంటిటీ తోటి సాటిస్ఫై అవ్వలేదు. సో దిస్ ఈస్ ఆల్సో మోడిఫికేషన్ ఇన్ ద కాంట్రాక్ట్గా వచ్చేసిందంటే ఈ 4 సందర్భాలలో ఇన్ 4 instances యూ కెన్ సే దట్ దెర్ ఇస్ ఏ మోడిఫికేషన్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్. సో అకౌంటింగ్ వైజ్గా మనం ఇలా ఏం చేస్తామనేది ఒకసారి చూడండి ఇక్కడ. Once an entity determines that a contract with a customer has been modified, it needs to determine whether the modification should be accounted for as a separate contract as discussed above. సో ప్రతిసారి మోడిఫికేషన్ అయినప్పుడు చూడాలి, ఇది మీకు కొత్త కాంట్రాక్ట్ అవుతుందా, ఉన్నదాన్నే మార్పులు చేర్పులు చేస్తుందని చెప్పి ప్రతిసారి మీరు చూడాల్సిన అవసరం వస్తుంది. If the modification is not accounted for as a separate contract, it will be accounted for in any of the following 3 ways: as a termination of the old contract and creation of the new contract,
అంటే ఇది కొత్త కాంట్రాక్ట్ కాదు అంటే పాత కాంట్రాక్ట్ మొత్తాన్ని టర్మినేట్ చేసేసి కొత్త కాంట్రాక్ట్ అంటే మొత్తం స్కోప్ మారిపోయింది, స్పెసిఫికేషన్స్ మారిపోయాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్ మారిపోయాయి అలాంటిది. అంటే బై మేకింగ్ ఏ క్యూములేటివ్ క్యాచ్అప్ అడ్జస్ట్మెంట్ టు ద ఒరిజినల్ కాంట్రాక్ట్. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎగ్జామ్లో న్యూమరికల్ క్వశ్చన్స్లో ఇస్తారు. ఆల్రెడీ కొంచెం క్వాంటిటీ సప్లై చేసిన తర్వాత రేటును మార్చడము, ప్రైజ్ని మార్చడము చేస్తే ఒక క్యాచ్అప్ ప్రైజ్ అని ఒకటి ఉంటుంది. అంటే నేను ఇప్పటివరకు ఇందాక నేను చెప్పిన ఒక ఎగ్జాంపుల్ ప్రకారం 2 సబ్జెక్ట్స్కి నేను 20,000 తీసేసుకున్నాను. ఆల్రెడీ నా P&L హిట్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ టూ సబ్జెక్ట్స్కి నాకు ఓన్లీ 15,000 రాబోతుంది. కాబట్టి నేను ఏదైతే ఎక్స్ట్రా రెవెన్యూ నేను రికగ్నైజ్ చేశానో దాన్ని నేను క్యాచ్అప్ చేసి దాన్ని రెడ్యూస్ చేసి ఇక్కడికి తీసుకొని రావాల్సిన అవసరం వస్తుంది. దానిపైన నంబర్స్ వస్తాయి. ఎగ్జామ్లో కూడా ఇంపార్టెంట్ అది. కాంబినేషన్ ఆఫ్ 2 అంటే కొన్ని కాంట్రాక్ట్స్ ఎలా ఉంటాయంటే కొన్నిటికి క్యాచ్అప్ చేయొచ్చు, కొన్నిటికి కొత్త కాంట్రాక్ట్ ఎంటర్ అవ్వచ్చు. ఓకే, అట్లా. సో ఇట్ కెన్ బి బోత్. మనం ఏదో ఒకటి చేయాల్సిన అవసరం లేదు. మోడిఫికేషన్ దట్ కాన్స్టిట్యూట్స్ సెపరేట్ కాంట్రాక్ట్. సపోజ్ ఏదైనా కొత్త కాంట్రాక్ట్ అయితే ఏమవుతుందంటే ఎన్ ఎంటిటీ అకౌంట్స్ ఫర్ ఏ కాంట్రాక్ట్ మోడిఫికేషన్ యాజ్ ఎ సెపరేట్ కాంట్రాక్ట్ ఇఫ్ ద మోడిఫికేషన్ both increases the scope of the works promised under the original contract by adding new promised goods or services that are considered distinct, and the increase in the contract price reflects the standalone selling price of the additional goods or services. మీనింగ్ ఏంటంటే మీరు ఒరిజినల్గా 1 lakh క్వాంటిటీసే కావాలన్నారు, మీరు తర్వాత ఏమంటున్నారు ఇంకొక 20,000 క్వాంటిటీస్ని పెంచండి అంటున్నారు. సో ఆ 20,000 రేట్ని మీరు ఏ రేట్తో ఒప్పుకుంటున్నారంటే దీస్ 20,000 ఆర్ డిస్టింక్ట్ ఫ్రమ్ ద ఒరిజినల్ గూడ్స్. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ అనే రా మెటీరియల్ ఉంది, ఆ ఎక్స్ అనే రా మెటీరియల్ 1 lakh kgs కావాలంటున్నారు. మీరు ఇక్కడ ఏమంటున్నారు ఎక్స్ అనే రా మెటీరియలే కానీ నాకు ఇంకో 20,000 ఎక్స్ట్రా కావాలంటున్నారు. అంటే దిస్ ఈస్ డిస్టింక్ట్ ఫ్రమ్ ద ఒరిజినల్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. వన్ థింగ్. సెకండ్ థింగ్, ఈ 20,000కి సంబంధించిన ప్రైజు యు ఆర్ బార్గెనింగ్ ఎట్ ఎగ్జిస్టింగ్ స్టాండ్ అలోన్ సెల్లింగ్ ప్రైస్. అంటే ఇప్పుడు ఇక్కడ చెప్తాను, Jan 1, 2023కి వచ్చేసేసి మీరు అన్నారు సార్ నాకు 1 lakh kgs కావాలి, 800 rupees per kg అని ఒప్పుకున్నాం. నువ్వు సైన్ చేసావు, నేను సైన్ చేశాను, అయిపోయింది. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఎంత 7th 8th డేట్ 8th Februaryకి వచ్చేసేసి మీరు ఏమంటున్నారు సార్ మీరు ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్లో ఇంకొక 20,000 క్వాంటిటీని పెంచండి అంటున్నారు. నేనేమంటున్నాను పెంచమంటే పెంచుతాను, కానీ మీరు మాట్లాడుకున్నప్పుడు రేటు 100 రూపాయలు ఉండే, ఇప్పుడు మాట్లాడుకున్నప్పుడు రేటు 120 రూపాయలు ఉంది. 120 రూపాయలకి నేను ఒప్పుకుంటాను, ఎందుకంటే దిస్ ఈజ్ ద స్టాండ్ అలోన్ సెల్లింగ్ ప్రైస్ ఆన్ ద డేట్ ఆఫ్ ద మోడిఫికేషన్ ద కాంట్రాక్ట్. నేను ఎప్పుడైతే కాంట్రాక్ట్ని మోడిఫై చేస్తున్నానో అప్పుడు ఇది స్టాండ్ అలోన్ సెల్లింగ్ ప్రైస్, ఆ రేటుకి అయితే నేను ఒప్పుకుంటా అంటున్నాను, మీరు కూడా సరే అంటున్నారు. కాబట్టి ఇది న్యూ కాంట్రాక్ట్ అవుతుంది. సార్ 120 బయట అమ్ముతున్నారు, మళ్ళీ సేమ్ కస్టమరే కదా సార్, ఒక 2 రూపాయలు తగ్గించండి, ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ తగ్గుతుండొచ్చు, కొన్ని ఫార్మాలిటీ కాస్ట్, కస్టమర్ అక్విజిషన్ కాస్ట్ కావచ్చు, కొన్ని రెగ్యులర్ ఎక్స్పెండిచర్ కానీ తగ్గుతుండొచ్చు. అంటే 120 ప్లేస్లో మేబీ ఒక 5 రూపీస్ తగ్గించేసి 115 అంటున్నాను. సార్ మళ్ళీ ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే ఇప్పుడు కూడా ఇది నాకు కొత్త కాంట్రాక్ట్ అవుతుంది. సార్ మీరు స్టాండ్ అలోన్ సెల్లింగ్ ప్రైస్ బయట వాళ్ళకి అమ్ముకుంటే 120కి అమ్ముకునే వాళ్ళైతే 150కి అమ్ముకున్నారు, 5 రూపీస్ మార్పు వచ్చింది అంటే 5 రూపీస్ మార్పు వచ్చింది. దట్ ఈస్ వెరీ ఇమ్మెటీరియల్ అండ్ దట్ ఈస్ ఆల్సో బికాస్ ఇట్స్ ఎన్ ఎగ్జిస్టింగ్ కస్టమర్. సేమ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ వాడతాను, సేమ్ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది, ఇంకా నాకు ఎక్కువ జింజాటాలు ఉండవు, ఎక్కువ డిఫికల్టీస్ ఉండవు ఇన్ పర్ఫార్మింగ్ మై డ్యూటీస్. కాబట్టి ఒక 5 రూపీస్ తగ్గిస్తాను అని అంటున్నాను. సో ఈవెన్ దెన్ ఇట్ విల్ అమౌంట్ టు ఏ న్యూ కాంట్రాక్ట్. సో రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. న్యూ కాంట్రాక్ట్ అవ్వాలి అంటే ద ఇంక్రీజ్ in the quantity of goods or services should be distinct from the goods or services that you have already supplied. నువ్వు ఆల్రెడీ సప్లై చేసిన గూడ్స్కి ఆర్ సర్వీసెస్కి ఇది డిస్టింక్ట్గా ఉండాలి. అంటే నేను డిఫరెన్షియేట్ చేయగలుగుతాను కదా. ఇక్కడ 1 lakh క్వాంటిటీస్, ఇక్కడ 20,000 క్వాంటిటీస్, ఎస్ ఐ కెన్ డిస్టింగ్విష్ ఇట్. అంటే 2 క్వాలిటీస్ ఏముండొచ్చు చెప్పండి, క్లియర్గా చెప్పగలుగుతున్నాను కదా, క్లియర్గా అయిపోయింది. ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ అంటే యూ కెనాట్ డిస్టింగ్విష్. ఆల్రెడీ నువ్వు ఒక బిల్డింగ్ కడుతున్నావు, బిల్డింగ్ తర్వాత ఏదో మీ క్వాలిటీ కొంచెం నచ్చట్లేదండి, మీరు 1.5 lakh కాదు 1.4 lakhs ఇస్తాను అంటున్నాను. హౌ కెన్ యూ డిస్టింగ్విష్? అంటే 1.6 lakhs అడుగుతున్నారు మీరు, నేను డిస్టింగ్విష్ చేయలేను. అలాంటి సందర్భాలలో ఇది రాదు, అది మోడిఫికేషన్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ 1 lakh క్వాంటిటీస్ ఇక్కడ ఉన్నది, 20,000 క్వాంటిటీస్ ఇక్కడ ఉన్నది. ఆ 20,000 ఈజ్ ఏ డిస్టింక్ట్ క్వాంటిటీ ఫ్రమ్ ద ఎర్లియర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ ఇట్ ఈస్ బీన్ సోల్డ్ ఎట్ ఏ standalone selling price on the date of modification with a little minor changes that is possible. Okay, so నేను దాన్ని కొత్త కాంట్రాక్ట్గా నేను డిసైడ్ చేయొచ్చు. When assessing whether the transaction price increases by an amount of consideration that reflects the standalone selling price
of the additional goods or services, an entity is allowed to adjust the standalone selling price for the cost that it does not incur because it is contracting with the repeated customer. ఇందాకే మాట్లాడుకున్నాం, బికాజ్ యు ఆర్ కాంట్రాక్టింగ్ విత్ ద రిపీటెడ్ కస్టమర్. మనోడే కదా, సేమ్ ట్రాన్స్పోర్టేషన్, సేమ్ అడ్మినిస్ట్రేషన్ అవుతుంది, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అవుతుంది, లేకపోతే డెలివరీ కావచ్చు, ప్యాకింగ్ కావచ్చు, లేదంటే లోడింగ్ కావచ్చు, కాబట్టి కొంచెం తగ్గిస్తున్నాను. స్టిల్ ఇట్ ఈస్ అ స్టాండర్డ్ సెల్లింగ్ ప్రైస్ ఓన్లీ. దేర్ ఫోర్ ఈ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పింది వచ్చింది కాబట్టి నేను మళ్ళీ చెప్పలేను. If a modification adds a distinct goods or services to a series of distinct goods or services that is accounted as a single performance obligation, the modification is accounted for as a single contract as long as the transaction price increased by the standalone selling price. మీనింగ్ ఇంకా రాబోయే టాపిక్లలో మీకు ఒకటి ఉంటుంది, అది సపరేట్ కాంట్రాక్ట్ అవుతుందా లేకుంటే మల్టిపుల్ కాంట్రాక్ట్స్ అవుతున్నాయి అని మాట్లాడుకున్నప్పుడు, ఇది సింగిల్ పర్ఫార్మెన్స్ అన్నప్పుడు ఇది కూడా సింగిల్ పర్ఫార్మెన్సే అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తాను విత్ ద కమింగ్ టైం. An entity promises to sell 120 products to a customer at 1000 rupees per product. So 120 multiplied by 1000, 1,20,000. The products are transferred to the customer over a 6 months period. The entity transferred control of each of the product at a point in time. At a point of time అంటే ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఎట్ ఏ పాయింట్ ఆఫ్ టైం అని రెండు కాన్సెప్ట్స్ ఉంటాయి. ఎట్ ఏ పాయింట్ ఆఫ్ టైం అంటే మొత్తం రిస్క్ అంతా ఒకసారి కంట్రోల్ని ట్రాన్స్ఫర్ చేస్తాడు. అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ మల్టిపుల్ ఇయర్స్కి ఏం తీసుకెళ్ళలేదు, ఒకటే ఇయర్లో ఒకటే అకౌంటింగ్ పీరియడ్లోకి వచ్చేసేసింది. ఆఫ్టర్ ద ఎంటిటీ హాస్ ట్రాన్స్ఫర్ ద కంట్రోల్ ఆఫ్ 60 products టు ద కస్టమర్, అంటే వాడు మొత్తం 120 యూనిట్స్ అమ్ముతా అన్నాడు, 60 యూనిట్స్ ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేసేసాడు. ద కాంట్రాక్ట్ ఇస్ మోడిఫైడ్ టు రిక్వైర్ ద డెలివరీ ఆఫ్ అన్ అడిషనల్ 30 products. అంటే ఆల్రెడీ 120కి మాట్లాడుకున్నావు, 60 అయిపోయాయి, 60 అయిపోయినాక ఇంకెన్ని రావాలి, ఇంకొక 60 రావాలి కదా, వీడు ఇంకొక 30 యాడ్ చేసి మొత్తం 90 కావాలని చెప్పి అంటున్నాడు టు ద కస్టమర్ ఎట్ ఎ ప్రైస్ ఆఫ్ 950. సో ఒరిజినల్గా మాట్లాడుకుంది 1000, ఇప్పుడు ఏమంటున్నాడు, నేను ఆల్రెడీ క్వాంటిటీ పెంచుతున్నాను కాబట్టి 1000 కాదు 950కే ఇవ్వండి అని చెప్పి. నేను ఇందాక నా క్లాసెస్ కోసం ఇట్లా ఎగ్జాంపుల్ చెప్పాను, సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసింది. ఒరిజినల్గా 120 యూనిట్స్ మాట్లాడుకున్నాము 1000, ఇప్పుడు ఏమంటున్నాడు 60 అయిపోయిన తర్వాత మాట మార్చాడు, ఇంకా 60 అన్డెలివర్డ్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, ఆ 60 ఉన్నప్పుడు ఇంకో 30 యాడ్ చేయండి, కానీ మొత్తం కలిపి నేను 950 ఇస్తాను, అంటే ఒక్కొక్క యూనిట్కి 950 చొప్పున ఇస్తాను, 1000 చొప్పున ఇవ్వను అని చెప్పి అంటున్నాడు. సో దీన్ని క్యాచ్అప్ చేయాలి, చూడండి. The additional 30 products were not included in the initial contract. So ఇనిషియల్గా మాట్లాడుకోలేదు, కొత్తగానే మాట్లాడుకున్నాడు. ఇప్పుడు it is assumed that the additional products are contracted for a price that reflects the standalone selling price. Determine the accounting for the modified contract. అంటే ఆ 30 మాట్లాడుకున్నప్పుడు ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఆ టైంకి అది స్టాండర్డ్ సెల్లింగ్ ప్రైస్లోనే ఉంది అంటున్నాడు. When the contract is modified, the price of the contract modification for the additional 30 products is additional of 950 per unit multiplied by 950 multiplied by 30. Okay, so 28,500. The price for the additional products reflects the standalone selling price of the products at the time of the contract modification, and the additional products are distinct from the original product. Accordingly, the contract modification for the additional 30 product is in fact a new and separate contract. So అది కొత్త కాంట్రాక్ట్ అవుతుందా, ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్ని మాడిఫై చేసినట్టు అవుతుందా, ఎలా డిసైడ్ చేయాలంటే రెండు ఫ్యాక్టర్స్ ఉన్నాయి. రెండు ఫ్యాక్టర్స్ని క్లియర్గా అర్థం చేసుకోండి. ఫస్ట్ ఫ్యాక్టర్, ఆ అడిషనల్ 30 యూనిట్స్ అయితే ఉన్నాయో దట్ ఈస్ ద డిస్టింక్ట్ ప్రోడక్ట్ ఫ్రమ్ ద గూడ్స్ దట్ యూ ఆల్రెడీ డెలివర్డ్. వీడు 120 కమిట్ అయ్యాడు, 60 యూనిట్స్ ఇచ్చాడు, ఇప్పుడు ఏమంటున్నాడు ఆ రిమైనింగ్ 60 + 30 ఇవ్వమంటున్నాడు. అంటే యూఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై ఇట్ ఈస్ ఎ సపరేట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే నువ్వు ఐడెంటిఫై చేయగలుగుతున్నావు అంటే ఎస్ చేయగలుగుతున్నావు. అండ్ ఈ 30 యూనిట్స్కి రేట్ ఏ రేట్ ఇస్తున్నావు, ద రేట్ షుడ్ బి ద రేట్ దట్ ఈస్ ప్రివేలింగ్ యాజ్ ఎ స్టాండ్ అలోన్ సెల్లింగ్ ప్రైస్ ఆన్ ద డేట్ ఆఫ్ ద మోడిఫికేషన్. నువ్వు మోడిఫికేషన్ చేసేటప్పుడు ఆ 30 యూనిట్స్ని బయట మార్కెట్లో అమ్ముకుంటే 950కి అమ్ముకునేవాడివి, దీన్ని కూడా 950కి ఇస్తున్నావు. కాబట్టి ఇట్ ఈస్ ఎ న్యూ కాంట్రాక్ట్. నువ్వు 30 యూనిట్స్ పెరిగినంత మాత్రాన ఒరిజినల్గా 1000 రూపీస్ అన్నారు, మీరు ఇక్కడ 950 అన్నారు కదా, మళ్ళీ ఇది ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్కి ఎందుకు మోడిఫికేషన్ అవ్వట్లేదు అంటే, ఎస్ ఒరిజినల్గా 1000 మాట్లాడుకున్నాడు, కానీ ఆ 6 months తర్వాత వాట్ ఎవర్ ద టైం మోడిఫికేషన్ అయినప్పుడు ఆ 30 యూనిట్స్కి రేట్ ఎంత ఉంది, ఒక్కొక్క యూనిట్ కంటే 950 ఉంది. దో 950 ఈజ్ లోవర్ దెన్ ద ఒరిజినల్ 1000, బట్ దట్ వాజ్ ద స్టాండ్ అలోన్ సెల్లింగ్ ప్రైస్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. కాబట్టి ఇట్స్ ఎ న్యూ కాంట్రాక్ట్ అవుతుంది. సో జస్ట్ రేట్ని కంపేర్ చేయకండి. ఒరిజినల్గా 1000 అనుకున్నాము, ఇప్పుడు 950 అనుకుంటున్నాం, కాబట్టి ఇదే మోడిఫికేషన్ అవుతుంది. మోడిఫికేషన్ అవ్వదు. మోడిఫికేషన్ ఎందుకు అవ్వదు అంటే అది డిస్టింక్ట్ ప్రోడక్ట్ అవుతుంది, ప్లస్ అది ఎగ్జిస్టింగ్ స్టాండ్ అలోన్ సెల్లింగ్ ప్రైస్కి అమ్మబడుతుంది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ contract modification, rather it is a new contract.
సో ఇందాక నేను మాట్లాడాను, నేను ఒక సమ్స్తో చెప్తాను. క్యాచప్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, క్యాచప్ ఎలా చేస్తారనేది ఈ ఎగ్జాంపుల్ తోటి అర్థమైపోద్ది. ఆన్ 1st April 2011 KCL Limited enters into a contract with Mr. K to provide a machinery for 2.5 million, 1 year of maintenance services for 55,000 per month. On 1st October 2011, KCL Limited and Mr. K agreed to modify the contract to reduce the amount of services from 55,000 per month to 45,000 per month. Determine the effect of change in the contract. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఒక మిషనరీని అమ్ముతున్నాడు. ఎస్, మిషనరీ అమ్మడం అనేది ఒక సపరేట్ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్. దాంతోపాటు 1 year నీకు మెయింటెనెన్స్ ఇస్తాను, ప్రతి మంత్కి 55,000 రూపీస్ ఇవ్వాలి అని అంటున్నాడు. దట్ ఈస్ ఆల్సో ఫైన్. కాకపోతే October 1st అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 6 months తర్వాత ఏమంటున్నాడు, నీకు 55,000 ఇవ్వడం దండగా నేను 45,000 మాత్రమే ఇస్తాను, ఇప్పుడు మీరు చెప్పండి అని చెప్పేసి. సో ఇప్పుడు ఇది స్టాండర్డ్ సెల్లింగ్ ప్రైస్గా లేదా అని చెప్పి ఏం చెప్పట్లేదు. వి అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఏ స్టాండర్డ్ సెల్లింగ్ ప్రైస్. కాబట్టి దీనికి క్యాచప్ ఎలా చేస్తామో చూడండి. The next 6 months of services are distinct from the services provided in the first 6 months before the modification in the contract. ఏమన్నాం మనం ఇందాక ఏమనుకున్నాము, కాంట్రాక్ట్ మోడిఫికేషన్ అవ్వాలి అంటే, న్యూ కాంట్రాక్ట్ అవ్వాలి అంటే 2 కండిషన్స్ ఉండాలన్నాం. 2 కండిషన్లో ఫస్ట్ కండిషన్, ఆల్రెడీ 6 monthsకి మెయింటెనెన్స్ ఇచ్చావు, ఇంకొక 6 monthsకి ఇప్పుడు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటే దిస్ ఈస్ డిస్టింక్ట్ ఫ్రమ్ ద సర్వీసెస్ దట్ యూ ఆల్రెడీ ప్రొవైడెడ్. 2 subjects చెప్పాలి, ఒక సబ్జెక్ట్ అయిపోయింది, ఇంకొక సబ్జెక్ట్ కోసం మీరు వస్తున్నారు అంటే దిస్ సబ్జెక్ట్ ఈస్ డిస్టింక్ట్ ఫ్రమ్ ద సబ్జెక్ట్ దట్ యూ ఆల్రెడీ టేకెన్. సేమ్ వే 6 months సర్వీసెస్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్, రిమైనింగ్ 6 months ఆర్ ఎట్ టు బి ప్రొవైడెడ్, బట్ ద సర్వీసెస్ ఆఫ్ ది 6 months ఈస్ డిస్టింక్ట్ ఫ్రమ్ ద సర్వీసెస్ విచ్ ఐ ఆల్రెడీ ప్రొవైడెడ్ టు యూ. కాబట్టి ఇది ఒక పార్ట్ సాటిస్ఫై అయింది, 1 part ఆఫ్ ద కండిషన్ హ్యాస్ బీన్ సాటిస్ఫైడ్. Therefore KCL Limited will account for the contract modification as if it were a termination of the existing contract and the creation of the new contract. ఇది న్యూ కాంట్రాక్ట్ అవుతుంది అంటున్నాడు. లెట్స్ సీ. ద కన్సిడరేషన్ అలొకేటెడ్ టు రిమైనింగ్ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ ఇస్ 2,70,000. ఎందుకు 45,000 multiplied by 6, 135 multiplied by 2 అంటే 270. ఎస్, విచ్ ఈస్ ద సమ్ ఆఫ్ ద కన్సిడరేషన్ ప్రామిస్డ్ బై ద కస్టమర్. అది 0 అంటే 6 monthsకి ఇంకేం డబ్బులు ఇవ్వలేదు. ద కన్సిడరేషన్ ప్రామిస్డ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద కాంట్రాక్ట్ మోడిఫికేషన్ 2,70,000. క్లియర్గా చెప్తాను, ఒక మిషనరీ నేను మీకు ఇవాళ అమ్మాను, అదొక సపరేట్ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్, దానికి సంబంధించిన రెవెన్యూ నేను P&Lలో తీసుకుంటాను, ప్రాబ్లం లేదు. నేనేమన్నాను, 1 yearకి ఎవ్రీ మంత్ 55,000 పే చేయమని చెప్పాను. 6 months మీరు పే చేశారు, 6 monthsకి నా రెవెన్యూ తీసేసుకున్నాను. తర్వాత ఇంకొక నెక్స్ట్ 6 months ఉంది, ఆ 6 monthsకి మీరు 10,000 తగ్గిస్తున్నారు. సో దాన్ని నేను న్యూ కాంట్రాక్ట్ అనుకోవాలా, ఎలా అనుకోవాలంటే 2 కండిషన్స్ ఉన్నాయి. ఆ రిమైనింగ్ 6 monthsకి ఇచ్చే సర్వీసెస్ దట్ షుడ్ బి డిస్టింక్ట్ ఫ్రమ్ ద అర్లియర్ సర్వీసెస్, ప్లస్ ఇట్ షుడ్ బి స్టాండ్ అలోన్ సెల్లింగ్ ప్రైస్. మనకి క్వశ్చన్లో ఏం ఇవ్వలేదు కాబట్టి దట్ ఫెలో ఈజ్ అజ్యూమింగ్ దట్ ఇట్ ఇస్ స్టాండ్ అలోన్ సెల్లింగ్ ప్రైస్, కాబట్టి ఇట్స్ ఎ న్యూ కాంట్రాక్ట్. కాబట్టి ఆల్రెడీ రికగ్నైజ్ చేసిన రెవెన్యూ పైన టచ్ చేయాల్సిన అవసరం లేదు. హ్యాడ్ ఇట్ బి నాట్ ఎట్ స్టాండ్ అలోన్ సెల్లింగ్ ప్రైస్ క్యాచ్అప్ చేసేవాళ్ళం. ఐ థింక్ ఈ క్వశ్చన్ కాదు, నెక్స్ట్ క్వశ్చన్ అనుకుంటా. ఈ క్వశ్చన్లో అదే చెప్తారు. Growth Limited enters into an arrangement with a customer for infrastructure outsourcing deal. Based on its experience, Growth Limited determines that the customizing the infrastructure will take approximately 200 hours in total to complete the project and charges 150 per month per hour. Okay, so వీడు ఏమనుకుంటున్నాడంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుట్సోర్సింగ్ ఒక డీల్ కోసము 200 hours పడుతుంది, ప్రతి అవర్కి 150 per hour పడుతుంది అంటున్నాడు. ఆఫ్టర్ ఇంకరింగ్ 100 hours of time, Growth Limited and customer agreed to change an aspect of the project and increase the estimation of the labor hours by 50 hours at the rate of 100 per hour. మీనింగ్ అర్థం చేసుకున్నాం కరెక్ట్గా. ఫస్ట్ ఒరిజినల్గా 200 hours అని మాట్లాడుకున్నాం, ఎవ్రీ అవర్కి 150 rupees, ఇది మనం మాట్లాడుకుంది. ఒక 100 hours కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక రిమైనింగ్ 100 hours ఉన్నప్పుడు ఏమంటున్నాడు అంటే 100 hours సరిపోదు, ఇంకొక 50 hours పెంచండి అంటున్నాడు.
ఎస్ పెంచుదాం, కానీ పెంచిన రేటు మాత్రం 100 per hour మాత్రమే పెంచుదాము. ఇట్ ఈస్ నాట్ ఎట్ 150 per hour ఒరిజినల్ రేట్. ఇంక ఇక్కడ క్లియర్గా చెప్తాను. ఇది మొత్తం 200 hours అనుకుందాం. ఈ స్టార్టింగ్ మనం 150కి మాట్లాడుకున్నాం. వీడేం చేశాడంటే 100 hours కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ 100 hours నాట్ ఎట్ కంప్లీటెడ్, నాట్ ఎట్ స్టార్టెడ్ ఓన్లీ. వీడేమంటున్నానంటే 100 hours సరిపోదు సార్, ఇంకొక 50 పెంచండి, కాకపోతే రేటు మాత్రము మీరు అనుకుంటున్న 150 కాదు 100 మాత్రమే ఇస్తాను అని చెప్పి. అంటే దాని అర్థం ఏంటి, ఆల్రెడీ మనం 100 hours ఎంతైతే మనం రికగ్నైజ్ చేసామో ఏ రేట్ పైన రికగ్నైజ్ చేసేసాం, 150 పైన చేసాం. అంటే 100 hours ఆల్రెడీ కంప్లీట్ చేసాము. 100 hours 150 అంటే 15,000 రూపీస్ని మనం P&Lలో రెవెన్యూగా రికగ్నైజ్ చేసాం. కానీ వీడేమంటున్నాడు, కాదు బాబు దీని ఎఫెక్ట్ రాబోయేదాన్ని కూడా ఉంటుంది. ఎలా ఉంటుంది, 100 + 50 150 మల్టిప్లైడ్ బై 100. ఓకే, ఇది ఓకే. ఇనిషియల్గా 200 మాట్లాడుకున్నాం, 150, సో 30,000 మాట్లాడుకున్నాం ఇనిషియల్గా. కానీ ఇప్పుడు కొత్తగా 50 hours 100 లెక్కనే అంటున్నాడంటే 5,000 పెంచుదా అంటున్నాడు. అంటే మొత్తం వాడు 35,000 ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు ఫర్ 250 hours. సో క్యాలిక్యులేషన్ 35,000 డివైడ్ బై 250 చేస్తే ఎఫెక్టివ్గా 140 రూపీసే మీరు రికగ్నైజ్ చేయాల్సింది. కానీ మీరు రికగ్నైజ్ చేసింది 150 చేశారు కాబట్టి 10 రూపీస్ని ఎక్స్ట్రా చేశారు. ఆ 10 మల్టిప్లైడ్ బై 100, 1000 రూపీస్ని మీరు ఇప్పుడు అడ్జస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎస్, మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తాను, నేను కొంచెం మిస్ అయిపోయాను. మనం ఒరిజినల్గా మాట్లాడుకుంది 200 hours ఇంటూ 150 రూపీస్, అంటే మనకు మొత్తము 30,000 రెవెన్యూ రావాల్సింది. వాడు ఇప్పుడు ఇంకొక 50 పెంచుతా అంటున్నాడు. 50 పెంచింది 150 రూపీస్ లెక్క కాదు, 100 రూపీస్ లెక్కని, అంటే ఓన్లీ 5,000 ఇస్తా అంటున్నాడు. అంటే మొత్తం వాడి దగ్గర నుంచి మనకు వచ్చే రెవెన్యూ ఒరిజినల్గా చెప్పిన 30 ప్లస్ ఇప్పుడు చెప్పబోతున్న 5,000, 35,000. కానీ మనతో వాడు మొత్తం 250 hours పని చేపిస్తున్నాడు. అంటే ఇన్ఎఫెక్టివ్గా ఓవరాల్గా 140 రూపీస్ per hour ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. కానీ మనం ఆల్రెడీ 100 hours కంప్లీట్ చేసాము. 100 hours మల్టిప్లైడ్ బై 150 అంటే 140 ఎఫెక్టివ్, కానీ మనం 150 రికగ్నైజ్ చేసాం. 10 రూపీస్ ఎక్స్ట్రా రికగ్నైజ్ చేసాం కాబట్టి 10 రూపీస్ మల్టిప్లైడ్ బై 100 hours, సో 1000 రూపీస్ని మనం ఎక్స్ట్రా రికగ్నైజ్ చేసాం. దాన్ని మనం ఇప్పుడు అడ్జస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, అంటే రివర్సల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్ ఫర్ యువర్ స్టెప్ నెంబర్ 1. ఇంతసేపు మాట్లాడుకున్నాం, ఆల్మోస్ట్ 1 hour, బట్ ఐ ఫీల్ ఇట్ ఈస్ వర్త్. మనం వీ హ్యావ్ డిస్కస్ లాట్ ఆఫ్ థింగ్స్. ఏంటి అంటే ఐడెంటిఫైయింగ్ ద కాంట్రాక్ట్లో ఓరల్గా ఉండొచ్చు, రిటర్న్గా ఉండొచ్చు, ఇంప్లాయిడ్గా ఉండొచ్చు, అగ్రి కావాలి, సైన్ చేయాలి, ఎన్ఫోర్సబుల్ అయి ఉండాలి. ఫ్యూచర్లో మాడిఫై చేస్తే ఆ మాడిఫికేషన్ కూడా మళ్ళీ సైన్ చేయాలి, అది కూడా ఎన్ఫోర్సబుల్ అయి ఉండాలి. ఆ మాడిఫై చేసింది ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్కి మాడిఫికేషనా లేదంటే కొత్త కాంట్రాక్ట్ క్రియేషనా, అది 2 ఐటమ్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి ఆ కొత్తగా సర్వీసెస్ని ఈ డిస్టింక్ట్గా ఉండాలి, ప్లస్ అది స్టాండర్డ్ సెల్లింగ్ ప్రైస్కే అయి ఉండాలి. లేదంటే ఎగ్జిస్టింగ్ దాన్నే మనము క్యాచ్అప్ చేయాలి. ఇందాక మనం ఒక 1000 రూపీస్ తేడా వచ్చింది కదా, దాన్ని అలా క్యాచ్అప్ చేయాలి ఇఫ్ ఇట్ ఈస్ ఏ మోడిఫికేషన్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్. సో నెక్స్ట్ మనము ఐడెంటిఫైయింగ్ ద పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్. ఇప్పుడు ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది కాంట్రాక్ట్ కోసం మాట్లాడుకున్నాం. కాంట్రాక్ట్లో నా ఆబ్లిగేషన్ ఏంటి, మీ ఆబ్లిగేషన్ ఏంటి అనేది మనం ఈ స్టెప్లో మాట్లాడుకుంటాం. ఐ హోప్ మనం ఈ స్టెప్ నుండి ఇవాళ కంప్లీట్ చేద్దాం. Performance obligations are considered as a unit of account for the purpose of applying the revenue standard. Identification of performance obligation requires high degree of judgment in cases where multiple goods and services are promised in a contract. సో ఒక కాంట్రాక్ట్లో కొన్నిసార్లు ఇప్పుడు క్లాస్ అంటే ఓన్లీ నేను ఒక క్లాస్ చెప్పడం, లేకపోతే ఒక అకౌంటింగ్ వర్క్ ఇస్తే ఓన్లీ అకౌంటింగ్ వర్క్ చేయడం. కానీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో అలాంటి పెద్ద పెద్ద కంపెనీస్లలో ఇంకా చాలా డీటెయిల్స్ అవసరం వస్తుంటాయి. ఎలాంటివంటే వారంటీ ఉండొచ్చు, రిపేర్స్ ఉండొచ్చు, సర్వీస్ ఉండొచ్చు, కస్టమర్ సపోర్ట్ ఉండొచ్చు, ఇంటిగ్రేషన్ అయి ఉండొచ్చు, ఇంప్లిమెంటేషన్ అయి ఉండొచ్చు, మోడిఫికేషన్ అయి ఉండొచ్చు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఒక హై ప్రొఫెషనల్ డిగ్రీ ఎక్స్పీరియన్స్ కావాలి అక్కడ. సో మనం సింపుల్గా మనం ఇప్పుడు ఇక్కడ చేస్తాం ఎగ్జామ్లో, కానీ రియాలిటీలో అసలు ఎన్ని పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయని చెప్పడానికి ఒక కంపెనీలో హై లెవెల్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ తోటి దాన్ని డిసైడ్ చేయాల్సిన అవసరం వస్తుంది. నాట్ లైక్ ఎనీ ర్యాండమ్గా చేయలేము దీన్ని.
Also, it needs to be determined whether those performance obligations should be accounted for separately or in combination with the other promised goods or services in the contract. సో పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్లో ఇప్పుడు నేను ప్రతి కాంట్రాక్ట్కి ఒక 10 అట్లా తీయలేము. అందులో ఏవేవైతే దగ్గరగా ఉన్నాయో వాటిని ఒక కంబైన్డ్గా చేసి ఒక పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ అనొచ్చు. ఇప్పుడు నేను కస్టమర్ సపోర్ట్ అంటే మేబీ కస్టమర్ సపోర్ట్ చాట్ ద్వారా అయి ఉండొచ్చు, కస్టమర్ సపోర్ట్ ఫోన్ ద్వారా అయి ఉండొచ్చు, ఇంటర్నెట్ ద్వారా అయి ఉండొచ్చు, ఈమెయిల్ ద్వారా అయి ఉండొచ్చు, లేదంటే ఇన్ పర్సన్ అయి ఉండొచ్చు. సో ఇప్పుడు డిఫరెంట్ వాటిని డిఫరెంట్ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ కాకుండా అవి దగ్గరలో ఉన్నాయి కాబట్టి మొత్తం కస్టమర్ సపోర్ట్ని ఒక దగ్గరగా తీసేసి ఒక సింగిల్ ఆబ్లిగేషన్గా పెట్టుకోవచ్చు. ఇంటిగ్రేషన్లో కూడా హై లెవెల్ టెక్నికల్ ఇంటిగ్రేషన్ అయి ఉండొచ్చు, లేకుంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ అని అయి ఉండొచ్చు, లేదంటే స్మోక్ టెస్ట్ అని అయి ఉండొచ్చు, లేదంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ట్రైనింగ్ ఎంప్లాయీస్కి ఇవ్వడం అయి ఉండొచ్చు. ఇవన్నిటిని సపరేట్ కాకుండా అవన్నిటిని ఇంప్లిమెంటేషన్ ఫేజ్గా తీసుకొచ్చేసి ఒక ఆబ్లిగేషన్ అని చెప్పి పెట్టొచ్చు. సో మీనింగ్ ఏంటంటే డిపెండింగ్ అపాన్ ద ఇండస్ట్రీ, డిపెండింగ్ అపాన్ ద కంపెనీ, డిపెండింగ్ అపాన్ ద ప్రోడక్ట్, కాంట్రాక్ట్, మనం ఏం చేయాలంటే మొత్తం పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ని వీలైనంత విధంగా ఒక కంబైన్ చేసుకొని చేస్తే రెవెన్యూ రికగ్నిషన్ కాన్సెప్ట్ ఇంకా క్లియర్గా అయిపోతుంది. క్రైటీరియా ఫర్ ఐడెంటిఫైయింగ్ ద పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్. జనరల్గా పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ అనేది కాంట్రాక్ట్లో ఎక్కడో దగ్గర ఉంటుంది, ఎక్స్ప్లిసిట్గానే ఉంటుంది. నేను మీకు ఈ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాను, నేను మీకు ఆడిట్ చేస్తాను, ట్యాక్స్ ఆడిట్ చేస్తాను, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తాను, లేకపోతే ఈ రిటర్న్స్ ఆర్ఓసి ఫైలింగ్ చేస్తాను, లేకపోతే రిజిస్ట్రేషన్ చేస్తాను, క్లియర్గా నేను చెప్తాను కదా. సో అంటే నా పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ జనరల్గా కాంట్రాక్ట్లోనే ఉంటాయని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. సపోజ్ అట్లా ఎక్కడైనా మీకు లేకపోతే, ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ క్లియర్లీ విజిబుల్, జస్ట్ జనరల్గా ఈ సెక్టార్లో, ఈ బిజినెస్లో, ఈ ఇండస్ట్రీలో ఏమేమి సర్వీసెస్ని మీరు ఇస్తారు, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తారంటే జస్ట్ ఒక క్లిక్ కొట్టడమే కాకుండా ఇంకా ఏమేమి క్యాలిక్యులేషన్ చేస్తారు, ఏమేమి వర్కింగ్ స్టడీ చేసుకుంటారు, ఏమేమి డాక్యుమెంటేషన్ అడుగుతారు, ఏం క్రాస్ క్వశ్చన్స్ చేస్తారు, జనరల్గా ఇండస్ట్రీకి ఏ ప్రాక్టీస్ ఉంటుందో అదే ప్రాక్టీస్ కూడా చూడాలి. నాట్ నెసెసరీ ఎవ్రీథింగ్ షుడ్ బి ఎక్స్ప్రెస్డ్, సమ్ థింగ్స్ కెన్ బి ఇంప్లాయిడ్ ఆల్సో అని చెప్పి చెప్తున్నాడు. ఎక్స్ప్రెస్కి ఇంప్లాయిడ్కి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, నేను సింపుల్గా చెప్తాను. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం ఒక బైక్ని సర్వీసింగ్ దగ్గర తీసుకెళ్ళి ఒక 2-3 వేలు ఇచ్చామనుకుందాం, మొత్తం సర్వీస్ చేసి ఏమంటాడు, ఒక 15 రోజుల్లోపు మీకు బ్రేక్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, ఇంజన్ ఏదైనా కొంచెం తేడా కనిపించినా, లేకపోతే ఏదైనా మా సర్వీసింగ్ మంచిగా చేయలేదు అనుకున్నా మీరు రండి నేను చేసిస్తాను అంటాడు. మనం 2 డేస్లో వెళ్ళేసేసి అన్న ఇది బ్రేక్ మంచిగా పడట్లేదు, లేదంటే ఏదో సౌండ్ వస్తుంది అట్లా ఏదైనా అంటే దాన్ని ఫ్రీగానే చేసిస్తాడు. అంటే ఎక్కడ క్లియర్గా ఏం రాయకపోయినా కానీ ఇట్ ఈస్ ఇంప్లాయిడ్ దట్ యాజ్ పర్ ద బిజినెస్ ప్రాక్టీస్, నీ దగ్గర నేను ఆల్రెడీ సర్వీసింగ్ చేయించాను కాబట్టి ఈ చిన్న వాటిని నువ్వు చూసుకో అని చెప్పడానికి. అలాగే ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు ఎక్స్ప్రెస్గా చెప్పినా అది నీ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ అవుతుంది, చెప్పకపోయినా నీ ఇండస్ట్రీలో అందరూ చేస్తున్నారు, నువ్వు కూడా చేస్తున్నావు, నీ హిస్టరీ అలాగే ఉంది అన్నప్పుడు, జనరల్ ఎక్స్పెక్టేషన్ అలాగే ఉంది మార్కెట్లో ఈ ప్రోడక్ట్ పైన అన్నప్పుడు అది కూడా నువ్వు ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. Performance obligation has been defined as a promise in a contract with a customer to transfer goods or services, either goods or services or bundle of goods or services that is distinct, or series of distinct goods or services that are substantially the same and that have been as the same pattern of transfer to the customer. ఓకే, సో పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ అనేది ఇప్పుడు సపోజ్ గూడ్స్ కోసం అనుకుందాం, గూడ్స్ కోసం అంటే ఆ గూడ్స్ని మీకు డెలివరీ చేసినప్పుడు నాకు ఒక పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ అవుతుంది. అలాగే సర్వీస్ సెక్టర్లో అలా కాదు. ఇప్పుడు అకౌంటింగ్ సర్వీసెస్ నేను 1 ఇయర్కి ఇద్దాం అనుకుంటున్నాను, ఎవ్రీ మంత్ నేను ఒక 10,000 ఛార్జ్ చేస్తున్నాను అంటే నేను ఎవ్రీ మంత్ నేను మీకు ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ నేను రికార్డ్ చేస్తూ ఉంటాను. ఎవ్రీ మంత్ ఆ వెండర్ పేమెంట్స్ కానీ, కస్టమర్ రిసీట్స్ కానీ, లేకపోతే అనాలిసిస్ కానీ, లేకపోతే ఎంఐఎస్ కానీ, లిటిల్ చిన్న వాటి అవన్నీ నేను చేసి ఇచ్చేస్తూ ఉంటాను. అంటే దీన్ని ఎలా అంటే సేమ్ సర్వీసే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చేస్తున్నాను. సో ఇది సిమెట్రికల్గా నేను ఇవ్వడం జరుగుతుంది, మీరు తీసుకోవడం జరుగుతుంది, 2 ఎట్ ఏ టైంలో జరిగిపోతున్నాయి. సో 2 రకాల పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ ఉంటాయి. ఫర్ ఏ సర్వీస్ ఇండస్ట్రీ దెర్ ఇస్ నో డిలే, డైరెక్ట్లీ నేను ఇవ్వడం మీరు తీసుకోవడం 2 అయిపోయింది. ఇప్పుడు నేను క్లాస్లో కూడా నేను చెప్పడం మీరు వినడం 2 ఒకటిసారి జరిగిపోతుంది. అలాగా డిస్టింక్ట్ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ అని ఉంటాయి. డిస్టింక్ట్ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ నేను మీకు అమ్ముతున్నాను, ఆ ప్రోడక్ట్లో రకరకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఆ రకరకాల ప్రోడక్ట్స్ని మీరు కలిపేసి ఒక ప్రోడక్ట్ అనుకుంటారా, లేకపోతే ఒక్కొక్క ప్రోడక్ట్ని డిస్టింక్ట్గా అనుకుంటారా అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సరే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మన స్టెప్స్ని మర్చిపోతే మీకు మన కాన్సెప్ట్ మిస్ అయిపోతుంది. స్టెప్స్ ఏంటి? ఐడెంటిఫైయింగ్ ద కాంట్రాక్ట్. సెకండ్ స్టెప్ ఏంటి? ఐడెంటిఫైయింగ్ ద పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్. ఆ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్లో అది సింగిల్ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషనా, డిస్టింక్ట్ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషనా, లేకపోతే మల్టిపుల్ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ తెలిస్తేనే నా ట్రాన్సాక్షన్ ప్రైస్ని ఒక్కొక్క యాజ్ అండ్ హౌ వెన్ ఐఎమ్ కంప్లీటింగ్ మై పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ ఐ కెన్ టేక్ దట్ ఇన్ టు మై రెవెన్యూ. సో ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ the kind of goods that you are delivering to your customer, is it a distinct performance or it is a
బండిల్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ ఆర్ ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ తెలుసుకుంటేనే దెన్ యువర్ అకౌంటింగ్ ఫర్ ద రెవెన్యూ విల్ బి కరెక్ట్. Focus on whether the goods or services is capable of being distinct. Customer can benefit from the individual goods or services on its own, or customer can use goods or services with other readily available రిసోర్సెస్. ఎగ్జాంపుల్ మనకు రాబోతుంది, నేను అదే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇంటర్నెట్ మీకు కావాలనుకున్నప్పుడు ఒక చిన్న డాంగుల్ తీసుకుంటారు, మోడమ్ డాంగుల్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, అది తీసుకుంటారు. సో నేను ఆ డాంగుల్ నేను ఇచ్చినప్పుడు ఆ డాంగుల్ తోటి మీరు ఎయిర్టెల్ తీసుకోవచ్చు, వోడాఫోన్ తీసుకోవచ్చు, ఇంకేదైనా సర్వీస్ తీసుకోవచ్చు. అట్లా ఆప్షన్ ఉంది అంటే ఆ డాంగుల్ ఇవ్వడం ఒక డిఫరెంట్ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్. తర్వాత నేను ఇన్స్టాలేషన్ చేస్తాను. ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత నేను మీకు డేటా ఇస్తాను. అజ్యూమింగ్ నేను ఎయిర్టెల్ అనుకుందాం, డాంగుల్ ఇస్తున్నాను, ఆ డాంగుల్తో పాటు నేను ఇంటర్నెట్ కూడా మీకు ఇస్తున్నాను. సో డాంగుల్ ఇవ్వడం సపరేట్ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్, ఆ ఇంటర్నెట్ ఇవ్వడం సపరేట్ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్. ఇంకా కాంప్లికేషన్స్ ఉంటే మనం ఇంకా వెళ్దాము. బట్ ప్రస్తుతానికి మీరు ఒక డిస్టింక్ట్ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ అని ఎప్పుడు అంటారు అంటే, ఎప్పుడైతే మీరు ఒక గూడ్ని కానీ సర్వీస్ని కానీ తీసుకొని దాన్ని యాజ్ ఇట్ ఈస్గా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు, దెన్ ఓన్లీ యూ కెన్ సే ఇట్ ఈస్ ఏ డిస్టింక్ట్ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్. ఇప్పుడు మీరు ఫుడ్ ఉంది అంటే సింపుల్ ఎగ్జాంపుల్, బట్ మనం రియాలిటీ అది వాడతామని కాదు. కర్రీ పాయింట్ ఉంది, మీరు కర్రీ తీసుకొచ్చుకున్నారనుకుంటే ఆ కర్రీని మీ ఇంట్లో వండుకున్న రైస్ తోటి తినొచ్చు, లేదంటే ఆ కర్రీని ఆ షాప్ దగ్గర నుంచి ఇంకొక రైస్ కొనుక్కొని దాంతో యాడ్ చేసుకొని కూడా తినొచ్చు. అంటే మీనింగ్ ఏంటి, ఆ కర్రీని యాజ్ ఇట్ ఈస్గా ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ అబిలిటీ టు బి యూజ్డ్, దాన్ని మీరు దానంతరం దానిగా మీరు వాడుకోగలుగుతున్నారు. కాబట్టి అంటే ఆ రైస్ అక్కడ నుంచైనా కొనవచ్చు, బయట నుంచైనా కొనవచ్చు. సో యూ ఆర్ ఏబుల్ టు యూజ్ ద కర్రీ ఆన్ ఇట్స్ ఓన్. సో ఇట్స్ అ డిఫరెంట్ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్. అలా కాకుండా ఇంకొక షాప్కి వెళ్ళారు, బట్ అట్లా రెండు సపరేట్గా అమ్మాడు, ఆ రెండు కలిపి అమ్ముతాడు. కొన్ని షాప్స్ అలా కూడా ఉంటాయి కదా. సో అప్పుడు అరే ఇది ఆ పక్క షాప్లో అమ్ముతుంటే, పక్క షాప్లో కాదు, ఇక్కడ దీన్ని మొత్తం కాంబినేషన్లో కలిపేసేసి మీకు ఒక థాలి అని చెప్పేసి, ఒక బిర్యానీ అని చెప్పి నేను మీకు అమ్ముతున్నాను. సో మొత్తం కలిపి నాకు ఒక పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ అవుతుంది. అలా కాకుండా మీరు కర్రీ షాప్లోకి వెళ్ళేసి రైస్ని సపరేట్గా తీసుకుంటారు, కర్రీని సపరేట్గా తీసుకుంటారు. కాబట్టి ఇది సపరేట్ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్, ఇది సపరేట్ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్. ఇది నవ్వడానికి కాదు, జస్ట్ అండర్స్టాండింగ్ కోసము. ఇక్కడ రియాలిటీలో కూడా నేను మీకు ఒక సర్వీస్ ఇచ్చాను, లేకపోతే మీకు ఒక గూడ్ ఇచ్చాను, ఒక ప్రోడక్ట్ ఇచ్చాను. ఆ ప్రోడక్ట్ని మీరు దానిగా మీరు వాడుకోగలుగుతున్నారు అంటే ఎస్, ఇట్స్ ఏ పర్ఫార్మెన్స్ డిస్టింక్ట్ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక మదర్ బోర్డ్ ఉంది, మదర్ బోర్డు మీరు పర్చేస్ చేసినప్పుడు మీరు డెల్ తీసుకున్నారు అనుకుందాం, ఆ డెల్దే వాడుకోవచ్చు, వేరే ఐటమ్స్ని కూడా, లేకపోతే వేరే దానికోసం కూడా వాడుకోవచ్చు. అంటే ఆ మదర్ బోర్డ్ని ఆన్ ఇట్స్ ఓన్ మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ ఆ మదర్ బోర్డ్ని నేను వేరే వాళ్ళకి కూడా సపరేట్గా కూడా అమ్ముకోవచ్చు. అంటే ద సెల్లర్ ఈజ్ ఆల్సో ఇన్ ఎ పొజిషన్ టు సెల్ ద సేమ్ ప్రోడక్ట్ టు సమ్మన్ ఎల్స్, అండ్ ద బయ్యర్ ఈజ్ ఆల్సో ఇన్ ఎ పొజిషన్ టు యూజ్ ద ప్రోడక్ట్ ఆన్ ఇట్స్ ఓన్. కాబట్టి నేను ఇప్పుడు ఒక మౌస్, ఒక కీబోర్డ్, ఒక మదర్ బోర్డ్ అమ్మినప్పుడు మూడు డిఫరెంట్ ప్రోడక్ట్స్, మూడు డిఫరెంట్ డిస్టింక్ట్ ఐటమ్స్ అవుతాయి. ఓకే, ఇంక ఎగ్జాంపుల్స్కి వద్దాం. ఇవి జస్ట్ రా ఎగ్జాంపుల్స్. స్టెప్ నెంబర్ 2కి వెళ్దాం. ఇప్పుడు కార్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. కార్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు మీరు కార్ కొంటప్పుడు 4 టైర్లు సపరేట్, ఇంజన్ సపరేట్, బాడీ సపరేట్గా కొన్నారు కదా, మొత్తం కార్ కలిసి కొంటారు. సో మొత్తం కార్ కలిపేసి ఇట్స్ డిస్టింక్ట్, మొత్తం కార్ కలిపేసి డిస్టింక్ట్ గూడ్ అవుతుంది. అంతే తప్ప మనం సపరేట్గా బిల్డింగ్లు ఏం వేయం. ఫోకస్ ఆన్ వెదర్ ద గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఈజ్ డిస్టింక్ట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద కాంట్రాక్ట్. అంటే మీరు అనొచ్చు, సార్ మరి షాప్కి వెళ్తే టైర్లను సపరేట్గా కొనుక్కుంటాం కదా సార్, అంటే వాడు అమ్ముతాడు, మనం కూడా కొంటాం కదా, మళ్ళీ సపరేట్ బిల్డింగ్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే, ఇప్పుడు మీరు కారు కొనుక్కొని వెళ్ళాలనేది ఒక కాంటెక్స్తో ఉన్నప్పుడు, మీరు కారు కొనాలనే కాంటెక్స్తో ఉన్నారు, 4 పయ్యలు కొనాలనే, 4 టైర్లు కొనాలనే కాన్సెప్ట్తో లేరు. అంటే మీరు జస్ట్ అది మీరు ఇండివిజువల్గా వాళ్ళు వాడగలుగుతున్నారా లేదని ఒకటే కోణంలో కాకుండా, అసలు ఒక కస్టమర్ ఒక షాప్ కానీ ఒక కంపెనీ కానీ వెళ్ళినప్పుడు అతను ఏ కాంటెక్స్తో వచ్చాడు, ఆ ఏ కాంటెక్స్తో వచ్చాడో ఆ కాంటెక్స్ట్ ప్రకారం కూడా చూడాలి. 2 కండిషన్స్ సాటిస్ఫై అవుతానే అది డిస్టింక్ట్ గూడ్ ఆర్ సర్వీసెస్ అవుతుంది. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది ఎవరికైనా ఇంకా అర్థం కాకపోతే. కస్టమర్ కెన్ బెనిఫిట్ ఈదర్ అలోన్ ఆర్ విత్ అదర్ రెడీలీ అవైలబుల్ రిసోర్సెస్. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక మొబైల్ ఉంది, ఒక ఐఫోన్ తీసుకుందాం ఎగ్జాంపుల్. నేను ఐఫోన్ మీకు అమ్మాను అంటే ఇప్పుడు ఐఫోన్ మనం దీన్ని తీసుకోలేము, ఒక జియోది ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఐఫోన్ సెట్ అవ్వదు, ఇలా జియోది ఉంది. ఇప్పుడు నేను జియో ఒక ఫోన్ మీకు అమ్మినప్పుడు మరి జియో ఫోన్లో మీరు ఎయిర్టెల్ సిమ్ కూడా వేసుకోవచ్చు, ఐడియా సిమ్ వేసుకోవచ్చు, వోడాఫోన్ ఇంకేదో సిమ్స్ వేసుకోవచ్చు. అంటే ఆ ఫోను ఆన్ ఇట్స్ ఓన్ కెన్ బి యూజ్డ్ ఫర్ అదర్ సర్వీసెస్ ఆల్సో. ఓకే, కావాలంటే ఆ సిమ్ నా దగ్గరనే కొనవచ్చు, పక్క వాళ్ళ దగ్గర నుంచి కొనవచ్చు. అంటే ద కస్టమర్ షుడ్ బి ఏబుల్ టు యూజ్ ఆన్ ఇట్స్ ఓన్.
either by using my own services or good or which is readily available outside, బయట మార్కెట్లో రెడీగా అవైలబుల్ అయి ఉండాలి. సెపరేట్లీ ఐడెంటిఫైబుల్ ఫ్రమ్ ద అదర్ ప్రామిసెస్ ఇన్ ద కాంట్రాక్ట్. సో కాంట్రాక్ట్లో అది సపరేట్గా ఐడెంటిఫై చేయగలిగేలాగా ఉండాలి. అంటే సిమ్ సపరేట్గా, ఫోన్ సపరేట్గా, మోడర్న్ సపరేట్గా, ఇంటర్నెట్ సపరేట్గా, బ్రాడ్బ్యాండ్ సపరేట్గా, ఈవెన్ అండ్ డిఫరెంట్ చేసేటట్టుగా ఉంటేనే మనం దాన్ని ఐడెంటిఫైబుల్ ఐటమ్ అని చెప్పి అంటాము. సిగ్నిఫికెంట్ ఇంటిగ్రేషన్ సర్వీసెస్. సిగ్నిఫికెంట్ ఇంటిగ్రేషన్ సర్వీసెస్ అంటే అర్థం ఏంటంటే ఇది జనరల్గా సాఫ్ట్వేర్ కంపెనీలలో ఇంకెక్కువ యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ ఇచ్చినప్పుడు ఆ సాఫ్ట్వేర్ మీరుగా మీరు వాడుకోగలుగుతున్నారు అంటే ఎస్, ఇట్స్ అ డిస్టింక్ట్ పర్ఫార్మెన్స్. నేను కావాలంటే ఇంప్లిమెంటేషన్ సర్వీసెస్ కూడా ఇస్తాను. సో ఇంప్లిమెంటేషన్ సర్వీసెస్ నేను ఎలా ఇవ్వచ్చు? ఇంప్లిమెంటేషన్ సపరేటు, సాఫ్ట్వేర్ అమ్మడానికి సపరేట్గా ఇవ్వచ్చు. రెండు డిఫరెంట్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్ అవుతాయి. కాకపోతే మీరు ఏమంటారంటే నాకు అట్లా కాదండి, మా కంపెనీకి ఒక డిఫరెంట్ రిక్వైర్మెంట్ ఉంది. అంటే మా హెచ్ఆర్ డేటా ఇంకెక్కడి నుంచో వస్తుంది, మా వెండర్ డేటా ఇంకెక్కడి నుంచో వస్తుంది, మా కస్టమర్స్ అక్కడ ఉంటారు, సంథింగ్. సో మీ సాఫ్ట్వేర్ని మీరు బాగా మార్చి మా ఆర్గనైజేషన్కి యూజ్ అయ్యేలాగా ఇవ్వండి. నాకు అట్లా సాఫ్ట్వేర్ ఇచ్చేసి దాన్ని ఇన్స్టాలేషన్ చేసి పాస్వర్డ్ ఇచ్చి వెళ్ళిపోవడం కాదు. ఇంకా క్లియర్గా మా అవసరాలకు తగ్గట్టుగా దాన్ని ఆ సాఫ్ట్వేర్ని కొంచెం కొంచెం మాడిఫై చేస్తూ నాకు ఇవ్వండి అంటున్నాను. అంటే వాట్ ఐఎమ్ డూయింగ్ ఏ సిగ్నిఫికెంట్ ఇంటిగ్రేషన్ సర్వీసెస్ టు ద సాఫ్ట్వేర్. దెన్ ఐ కెన్ నాట్ సే దట్ ఓకే ఇంప్లిమెంటేషన్ ఇస్ అ డిస్టింక్ట్ సర్వీస్ అండ్ సాఫ్ట్వేర్ ఇస్ అ డిస్టింక్ట్ సర్వీస్ అని నేను చెప్పలేను. ఎందుకంటే బోత్ కంబైన్డ్లీ ఐఎమ్ కంబైనింగ్, రెండింటిని కంబైన్ చేసి నీ రిక్వైర్మెంట్కి అనుగుణంగా నేను మార్చి ఇచ్చేస్తున్నాను. సో దీన్ని significant integration అంటాను. సో whenever an organization is doing significant integration to the customer, then it is like a combination of the entire thing. మీరు దాన్ని సింగిల్ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ అంటాం, అంతే తప్ప డిఫరెంట్గా అన్నాం. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ రాబోతుంది. ఏంటంటే ఇప్పుడు మీరు ఒక ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారు, ఒక దగ్గరికి వెళ్ళి ఏమన్నారు, నేను ఒక వాటర్ ప్లాంట్ పెట్టాలనుకుంటున్నాను, కాబట్టి నాకు ఆ ల్యాండ్ని లేవలింగ్గా చేయాలి, ఒక మెషినరీ ఇక్కడ ఇస్టాబ్లిష్ చేయాలి, ఫస్ట్ దానికి ఒక లేఅవుట్ వేయాలి, ఫైర్ సేఫ్టీ అక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలని చెప్పి కొన్ని చెప్పారు. ఒక సివిల్ ఇంజనీర్ వచ్చేసి ఏమన్నారంటే నాకు ఒక 5 కోట్లు ఇవ్వండి, నేను మొత్తం చేసేస్తాను ఒక 1 yearలో అని చెప్పేసి మీరు ఇచ్చారు, అతను చేసి ఇచ్చాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అతను ఇచ్చిన సర్వీస్ కానీ ఆ గూడ్స్ కానీ అవి మొత్తం కలిపి సింగిల్ పర్ఫార్మెన్స్ అప్లికేషనా లేదంటే డిస్టింక్ట్ పర్ఫార్మెన్స్ అనేది మీరు ఆలోచించాలి. మీరు ఫైర్ ఎక్స్టింగ్విషర్ కొనలేదు అతని దగ్గర నుంచి, మీరు అతని దగ్గరికి వెళ్ళేసేసి మెషినరీ కొనలేదు. యువర్ ఇంటెన్షన్ ఆఫ్ గోయింగ్ టు హిమ్ ఈజ్ టు హ్యావ్ ఏ ప్రాపర్ ప్లాంట్ ఇన్ ప్లేస్. మీరు ఒక ప్లాంట్ని కొనాలనుకుంటున్న, ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు తప్ప ఒక 2 చైర్లు, 2 మిషన్లు, 2 ట్యూబ్ లైట్లు అట్లా కాదు కదా. ద కాంటెక్స్ట్లో మీరు చూడండి, మీరు ఇచ్చిన కాంటెక్స్ట్ ఏంటి, ఎంటైర్ కాంట్రాక్ట్ మీ చేతిలో రావాలి, ఎంటైర్ ప్లాంట్ మీ చేతిలోకి రావాలని చెప్పేసి. కాబట్టి ఇది సింగిల్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్ అవుతుంది. సో సింగిల్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్, డిస్టింక్ట్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్ డిసైడ్ చేయాలంటే కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలి. ఇంకొకటి సీరియస్ ఇంటిగ్రేషన్ జరుగుతుందా లేదా అర్థం చేసుకోవాలి. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకుందాం, మీకు ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. A construction services company enters into a contract with a customer to build a water purification plant. So water purification plant కోసం మీరు వెళ్ళారు. The company is responsible for all aspects of plant, including overall project management, engineering and design services, and site preparation, physical construction of the plant, procurement of pumps and equipment of measuring and testing flow volumes and water quantity, and the integration of all components. మీరు వాటర్ ప్యూరిఫికేషన్ సర్వీసెస్ కోసం వెళ్ళినప్పుడు మీరు మిషనరీ కోసం వెళ్ళట్లేదు, మొత్తం కలిపి కావాలనుకుంటున్నారు కదా, ఇది మొత్తం కలిపి సింగిల్ సర్వీస్ అవుతుంది, సింగిల్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్ అవుతుంది. ఇందాక ఎక్స్ప్లెనేషన్ చెప్పాను కాబట్టి నేను మళ్ళీ చదవట్లేదు. మీ కాంటెక్స్ట్లో ఏంటి, మీరు మొత్తం కలిపి కావాలని అనుకుంటున్నారు కాబట్టి ఇట్స్ ఏ సింగిల్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కంపెనీని మీరు స్టార్ట్అప్ చేయాలనుకుంటారు, మన సర్వీస్ కోసం మాట్లాడుకుందాం. కంపెనీ స్టార్ట్ చేయాలంటే వాడు పార్ట్నర్షిప్ ఎంటర్ అవ్వాలి, లేదంటే కంపెనీ ఇన్కార్పొరేట్ చేసుకోవాలి, లేకుంటే వాడు ఏ సెక్టార్లో ఉంటాడో ఆ సెక్టర్కి సంబంధించిన రెగ్యులేటర్ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, పిఎఫ్ చేయించుకోవాలి, ప్యాన్ చేయించుకోవాలి, ఆర్ఓసీలో ఏమని చేయించుకోవాలి, ఇంకెక్కడెక్కడ రిజిస్ట్రేషన్స్ ఉంటే అవన్నీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, లేకుంటే స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, ఆధారు, ఉద్యోగం, రకరకాల స్కీమ్స్ ఉన్నాయి, ఆ స్కీమ్స్ ప్రకారం చేయించుకోవాలి, ఇవన్నీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అనుకుంటాడు. కానీ మనకు అవన్నీ ఏం తెలియదు, నాకు కావాల్సినది నా కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి ఇవ్వండి అని అంటాడు. మనం ఇవన్నీ కలిపేసేసి మనం ఒక 1 lakh నాకు ఇవ్వండి అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే దాని అర్థం ఏంటి ఇక్కడ, దాని అర్థం ఏంటంటే అతను ఇండివిజువల్ రిజిస్ట్రేషన్ల కోసం కానీ ఇండివిజువల్
డాక్యుమెంటేషన్ కోసం కానీ రాలేదు. మొత్తం కలిపి నాకు ఇవి కావాలి, మొత్తం కలిపి నాకు కంపెనీని రెడీ చేసి ఇవ్వండి అని చెప్పి అంటున్నాడు. ఒక పేరోల్ ప్రాసెస్ని, సాఫ్ట్వేర్ని రెడీ చేసి పెట్టండి, లేకుంటే అకౌంటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని ప్రిపేర్ చేసి ఇవ్వండి, అన్ని కలిపి ఒక బండిల్గా తీసుకుంటున్నాడు. కాబట్టి మొత్తం కలిపి ఒక సింగిల్ కాంట్రాక్ట్ అవుతుంది, సింగిల్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్ అవుతుంది. అంతే తప్ప నాకు కంపెనీ పర్ఫార్మెన్స్కి సపరేటు, అదే సపరేట్ అని చెప్పి అనకూడదు. అది కాంటెక్స్ట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. An entity provides broadband services to its customers along with the voice call services. ఎయిర్టెల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. బ్రాడ్బ్యాండ్ అంటే ఎయిర్టెల్ ఇంటర్నెట్ కూడా వస్తుంది, ఫోన్ కాల్ చేసుకోవడానికి ఆ సర్వీస్ కూడా వస్తుంది. సో రెండు ఉన్నాయి, మనం మొబైల్ వాడుకోవచ్చు, ఇంటర్నెట్కి బ్రాడ్బ్యాండ్ కూడా వాడుకోవచ్చు. కస్టమర్ బైస్ మోడమ్ ఫర్ ద entity from the entity. However, the customer can also get the connection from the entity and modem from the any other vendor. సో రెండు పర్మిటేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేనే కస్టమర్ అనుకుందాం, నేను ఎయిర్టెల్ మోడమ్ తీసుకొని ఎయిర్టెల్ దగ్గర ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవచ్చు, లేదంటే బయట షాప్లో ఇంకేదో కంపెనీ దగ్గర నేను మోడమ్ తీసుకొని ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవచ్చు. ఆ పాసిబిలిటీ కూడా ఉంది. ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకొని చెప్పాలి డెసిషన్. ద ఇన్స్టాలేషన్ యాక్టివిటీ రిక్వైర్స్ లిమిటెడ్ ఎఫర్ట్ అండ్ ద కాస్ట్ ఇన్వాల్వ్డ్ ఈజ్ ఆల్మోస్ట్ ఇన్సిగ్నిఫికెంట్. సో ఆ మోడమ్ని ఇన్స్టాల్ చేయడానికి పెద్ద ఎక్స్పర్టైజ్ ఏం కాదు, ఓపెన్ చేసి పోర్ట్లో పెట్టడం అంతే, ఇంకా ల్యాప్టాప్లో పెట్టడం అది వచ్చేస్తుంది. అది సెల్ఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తుంటుంది, అంటే సెల్ఫ్ గైడ్ చేసేస్తుంటే మనం ముందుకు వెళ్ళిపోవడం. సో దీనికోసం వాడు మన దగ్గరకు వచ్చేసి దాన్ని ఏదో ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం లేదు, కాబట్టి అది ఇన్సిగ్నిఫికెంట్. ఇట్ హ్యాస్ అ వేరియస్ ప్లాన్స్ వేర్ ఇట్ ప్రొవైడ్స్ ఈదర్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ఆర్ వాయిస్ కాల్ సర్వీసెస్ ఆర్ బోత్. సో వాడు ఏమంటారంటే, సార్ మీకు కావాలనుకుంటే ఇంటర్నెట్ ఇస్తాను, ఫోన్ మాట్లాడుకోండి, మోడెమ్ కూడా ఆల్రెడీ ఇచ్చేసాను, లేదంటే మోడెమ్ ఇచ్చాను ఓన్లీ ఇంటర్నెట్ వాడుకోండి, లేదంటే సిమ్తో పాటు ఓన్లీ ఫోన్ మాట్లాడుకోండి. సో ఇప్పుడు ఈ మూడిట్లలో ఏది క్లబ్ చేయొచ్చు, ఏది సపరేట్గా చేయొచ్చు అనేది క్వశ్చన్. ఓకే, సో ఎంటిటీ ప్రామిసెస్ టు ప్రొవైడ్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ అంటే ఇంటర్నెట్, వాయిస్ కాల్ సర్వీసెస్ ఫోన్ అండ్ మోడమ్, మూడు ఇచ్చారు కదా. సో ఇప్పుడు మనం ఆన్సర్ చెప్పడం ఈజీ, మూడు డిఫరెంట్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్స్ అని చెప్పేసి. కానీ మీరు చెప్పేటప్పుడు ఎలా చెప్పాలంటే, ఆ మోడమ్ని ఆన్ ఇట్స్ ఓన్ కస్టమర్ హ్యాస్ అన్ అబిలిటీ టు యూజ్ విత్ లీస్ట్ ఎఫర్ట్, లీస్ట్ ఇంటిగ్రేషన్ హెల్ప్ ఫ్రమ్ ఎనీబడి ఎల్స్. ఓకే, ఈ కెన్ యూజ్ ఎ మోడమ్ ఫర్ అదర్ ఇంటర్నెట్ ఆల్సో. అంటే ఈ మోడమ్ తీసుకెళ్ళి వాడు ఇంకేదైనా వోడాఫోన్ ఇంకేదో దానికి ఇంటర్నెట్ కూడా వాడుకోవచ్చు. అంటే ఆన్ ఇట్స్ ఓన్ మోడమ్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూజబిలిటీ, కాబట్టి అది డిఫరెంట్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్ అవుతుంది. వాయిస్ కాల్ సర్వీసెస్ ఒక డిఫరెంట్ అవుతుంది, అక్కడ ఫోన్ మాట్లాడుకోవడానికి సపరేట్, అండ్ బ్రాడ్బ్యాండ్ ఇంట్లో మాట్లాడుకునే ఇంటర్నెట్ సపరేట్. సో 3 డిఫరెంట్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్స్ అవుతాయి. అదే ఇక్కడ ఆన్సర్ చెప్పాడు, బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్, వాయిస్ కాల్ సర్వీసెస్, మోడమ్ చెప్పడం ఇది. బట్ మీరు రాసేటప్పుడు ఆ ప్రోడక్ట్కి ఆన్ ఇట్స్ ఓన్ యూజ్ చేయగలిగే కెపాసిటీ ఉందా, అది యూజ్ చేయడానికి నీకు ఏమంటారు ఇంటిగ్రేషన్ సర్వీసెస్ అవసరం వస్తుందా, ఆన్ యువర్ ఓన్ నువ్వు చేయగలుగుతావా, మళ్ళీ ఏమైనా కాస్ట్ ఇంకర్ అవుతుందా, ఇంప్లిమెంటేషన్ అవసరం అవుతుందా, ఇవన్నీ కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. An entity enters into a contract to build a power plant for a customer. ఇందాక చెప్పాను కదా, పవర్ ప్లాంట్ కూడా సేమ్ లాజిక్. సో ఎవరైనా ఒక పవర్ ప్లాంట్, ఇందాక వాటర్ ప్లాంట్ అంటే ఇక్కడ పవర్ ప్లాంట్ అంటే సేమ్ లాజిక్తోనే వస్తున్నాడు. మీరు ఒక పవర్ ప్లాంట్ కావాలనుకుంటున్నారు అనుకుంటే ఒక కంపెనీ ఇన్కార్పొరేట్ చేసేటప్పుడు మీరు మొత్తం కలిపి ఒక ప్లాంట్ కావాలంటున్నారు అంతే తప్ప 2 మిషన్లు 2 అట్లా ఏం అడగట్లేదు కదంటే, స్పెసిఫై ఏం చేయట్లేదు, మొత్తం కలిపి నాకు ఒక ప్లాంట్ కావాలంటున్నారు, కాబట్టి సింగిల్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్ అవుతుంది. Promise to transfer a series of distinct goods or services that are substantially the same and have the same pattern of transfer. ఇది కూడా ఇందాకే చెప్పాను. ఇప్పుడు హోటల్ ఉంది, మీరు హోటల్లో స్టే చేస్తున్నారు, ఎవ్రీడే హోటల్లో స్టే చేసినప్పుడు ఎవ్రీడే సేమ్ సర్వీసెస్ ఇస్తుంది. అలా కాకుండా మీరు వెండర్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అని చెప్పి మీరు వినుండొచ్చు. అంటే ఒక కంపెనీకి చాలామంది వెండర్స్ ఉంటారు కదా, ఆ వెండర్స్కి వాళ్ళు ఆన్ బోర్డ్ చేసుకోవడము, పిఓస్ని రేజ్ చేయడము, వాళ్ళకి పేమెంట్ టైంకి ఇవ్వడము, సర్వీసెస్ కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవడము, గూడ్స్ వచ్చిందా లేదా చూసుకోవడం, అది మొత్తం ఒకటి వస్తుంది. జనరల్గా ఏంటంటే సిఏ ఫర్మ్స్ కానీ ఇంకేదైనా కన్సల్టెన్సీ ఫర్మ్స్ కానీ దాన్ని అవుట్సోర్స్కి తీసుకుని అవుట్సోర్సింగ్ చేసేస్తారు. ఓకే, సో అవుట్సోర్స్ చేసుకున్నప్పుడు నేను 1 year మొత్తం నీ వెండర్ మేనేజ్మెంట్ నేనే చూసుకుంటాను, లేకపోతే మీ పేరోల్ ప్రాసెసింగ్ మొత్తం నేనే చూసుకుంటాను, లేకపోతే మీ లీగల్ కంప్లైంట్స్ మొత్తం 1 year నేనే తీసుకుంటాను అని చెప్పి నేను తీసుకుంటాను అనుకుందాం. సో ఇప్పుడు ఇవన్నీ సిమెట్రికల్గా ఇయర్ ఆన్ బేసిస్గా లాంగ్ టర్మ్లో జరుగుతున్నాయి. కాబట్టి ఇది జనరల్గా ఇప్పుడు సపోజ్ 5 years కాంట్రాక్ట్ నేను తీసుకున్నాను అనుకుందాం, 5 డిఫరెంట్ 1 year కాంట్రాక్ట్లుగా నేను కన్సిడర్ చేస్తే సరిపోతుంది. అది ఇక్కడ మీనింగ్. అదే చెప్తున్నాడు, ఇంకా నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు.
Entity A specialty construction firm, enters into a contract with entity B to design and construct a multi-level shopping center with a customer car parking facility located in sub-levels underneath the shopping center. Entity B solicits bids from the multiple firms on both phases of the project design and కన్స్ట్రక్షన్. సో మీరు ఒక బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటున్నారు, కమర్షియల్ బిల్డింగ్, దానికి మీకు డిజైన్ కావాలి, ఆ డిజైన్ కూడా తీసుకుంటున్నారు, కన్స్ట్రక్షన్ కూడా కావాలి, 2 సర్వీసెస్ని తీసుకుంటున్నారు. ఓకే, ద డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద షాపింగ్ సెంటర్ అండ్ పార్కింగ్ ఫెసిలిటీ ఇన్వాల్వ్స్ మల్టిపుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫ్రమ్ ద architectural consultations and engineering through procurement and installation of all the materials. Several of these goods and services could be considered separate performance obligations because the entity A frequently sells services such as architectural consulting and engineering services as well as standalone construction services based on the third party design separately. Entity A may require to continually alter the design of the shopping center and parking facility during the construction as well as continually assess the property of the material initially selected for the project. Determine how many performance obligations does the entity A have. మీకు ఇది సింపుల్గా అనిపించవచ్చు, బట్ క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో ఇలాంటివి అడుగుతున్నారు. ఇప్పుడు మీకు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ మీకు ఉందనుకుందాం, నేను మీ దగ్గరికి వచ్చాను, మీ దగ్గరికి వచ్చి ఏమంటానంటే, సార్ నాకు ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కావాలి, ఒక పార్కింగ్ కూడా కావాలని చెప్పి అంటున్నారు. మీరేమంటున్నారు, సార్ మీకు కావాలి అనుకుంటే మేము డిజైన్ చేసి ఇచ్చేస్తాం, ఆర్కిటెక్చర్ డిజైన్ చేసి ఇచ్చేస్తాం, దానికి సంబంధించి నాకు ఇంత అమౌంట్ ఇవ్వండి. లేదు అనుకుంటే మీరు ఇంకెక్కడి నుంచైనా డిజైన్ తీసుకొని రండి, ఆ డిజైన్ ప్రకారం నేను కన్స్ట్రక్షన్ చేసి ఇస్తానని. అంటే మీరు 2 రకాల సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు డిజైన్ చేసి ఇవ్వడం ఒక సర్వీసు, నేను కన్స్ట్రక్షన్ ఎక్కడైనా చేయించుకుంటా, లేదంటే డిజైన్ నేను ఇంకెక్కడైనా చేయించుకుంటాను, మీరు కన్స్ట్రక్షన్ చేసుకోండి, లేకపోతే 2 నేను మీ దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు 2 కలిపి ఒక సింగిల్ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ అవుతుందా, 2 సపరేట్ అవుతున్నాయి అంటే 2 స్టాండర్డ్ సెల్లింగ్ ప్రైసెస్లో మీరు తీసుకుంటున్నారు. అంటే కన్సల్టేషన్కి మీరు సేమ్ కన్సల్టేషన్ మీరు వేరే వాళ్ళకి ఎంత ఛార్జ్ చేస్తారో నాకు కూడా అంతే ఛార్జ్ చేసినప్పుడు 2 సపరేట్ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ అవుతాయి. An entity, a software developer, enters into a contract with a customer to transfer a software license, perform installation services, and provide unspecified software updates and technical support online and telephone for a 2-year period. The entity sells the license, installation services, and the technology support separately. The installation services include changing the web screen for each of the user. The installation services is routinely performed by other entities and does not significantly modify the software. The software remains functional without the updates and the technical support. Determine how many performance obligations does the entity have. ప్రతి క్వశ్చన్లో మీరు ఒక మూలంగా చూడండి, ఏంటి అంటే నేను ఇచ్చే సర్వీస్ వల్ల వాడు దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఓన్గా యూజ్ చేసుకోగలుగుతాడా, లేదంటే దానికి నేనే ఇంప్లిమెంటేషన్ చేయాలా, వాడు పక్క వాళ్ళు కూడా ఇంప్లిమెంటేషన్ చేయొచ్చా. ఈ 2 పాయింట్స్ మీకు క్లియర్గా ఉంటే ఇది అర్థమైపోతుంది. ఇప్పుడు ఇక్కడ నేను మీకు కంపెనీ ఉంది, మీకు అకౌంటింగ్ రిక్వైర్మెంట్ ఉంది, నేనేమంటాను, నేను అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఇస్తాను, ఇంప్లిమెంటేషన్ నేనే చేస్తాను, ఫ్యూచర్లో అప్డేట్స్ నేనే ఇస్తాను. అప్డేట్స్ చేయడం వల్ల నీకు ఇంకా ఫంక్షనల్గా అంటే నీకు ఇంకా దాని పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. అప్డేట్స్ ఇవ్వకున్నా ఓకే, మీకు సపోర్ట్ కూడా నేను ఇస్తాను. సో ఇప్పుడు మొత్తంలో నాకు ఎన్ని పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయన్నది ఇక్కడ క్వశ్చన్. సో ప్రతిసారి ఆలోచించాల్సింది ఏంటంటే, నేను ఇచ్చిన సాఫ్ట్వేర్ని నేనే ఇంప్లిమెంటేషన్ చేయొచ్చా, పక్క వాళ్ళు కూడా చేయొచ్చా, అది ఫస్ట్ మీరు చూసుకోండి. సెకండ్ థింగ్, నేను మీకు సపోర్ట్ సర్వీసెస్ ఇస్తున్నాను కదా, ఆ సపోర్ట్ సర్వీసెస్ నేను మీకు ఒక్కరికే ఇస్తున్నానా, ఓన్లీ ఆ సపోర్ట్ సర్వీసెస్ నేను ఇంకొకరికైనా ఇస్తున్నానా, అలా ఉంటుంది ఒక సపరేట్ డిస్టింక్ట్ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంకేదో కంపెనీ ఉంది, వాడు సాఫ్ట్వేర్ వాడంతలో వాడే కొనుక్కున్నాడు, వాడు ఇంటిగ్రేట్ చేయడానికి రావట్లేదు. వాడు వచ్చేయమంటే, సార్ మీరు కొంచెం ఇంటిగ్రేట్ చేసి ఇస్తారా, మా ఓపెనింగ్ బ్యాలెన్సెస్ మొత్తం మ్యాచ్ చేసి ఇస్తారా అని అంటున్నాడు. సరే నేను చేసి ఇస్తాను, ఒక 5,000 ఇవ్వండి అంటున్నాను. అంటే నేను నా ఇంప్లిమెంటేషన్ అనే దాన్ని సపరేట్గా అమ్ముకుంటున్నప్పుడు, సేమ్ నేను మీకు కూడా ఇస్తున్నప్పుడు అది సపరేట్ డిస్టింక్ట్ ఆబ్లిగేషన్ ఎందుకు కాకూడదు, అలా ఆలోచించండి. ఓకే, మీకు ఆన్సర్ అర్థమైపోద్ది. సాఫ్ట్వేర్ లైసెన్స్ నేను మీకు అమ్ముతున్నాను, ఇంక పక్క వాళ్ళని కూడా సపరేట్గా అమ్ముకోవచ్చు, కాడికి సపరేట్. ఇన్స్టాలేషన్ సర్వీసెస్ సపరేట్, ఎందుకంటే ఇన్స్టాలేషన్ కూడా చేయాలి, ఇంప్లిమెంటేషన్ చేయాలి. సాఫ్ట్వేర్ అప్డేట్స్ లేకుండా మీరు నడుస్తుంది, కానీ అంత పర్ఫెక్ట్గా నడవదు. ఓకే, దానికి ఏమైనా ప్యాచెస్ కానీ లేకపోతే మోడిఫికేషన్స్ కానీ అవసరం, కొత్త రిపోర్ట్స్ మోడిఫికేషన్స్ కానీ ఏమైనా కరెక్షన్స్ కానీ, కాబట్టి అప్డేట్స్ కూడా అవసరం. ఇంకోటి టెక్నికల్ సపోర్ట్, అంటే టెక్నికల్ సపోర్ట్ కూడా నేను బయట వాళ్ళకి ఇస్తున్నాను, సాఫ్ట్వేర్ ఇంటిగ్రేషన్ కూడా పక్క వాళ్ళకి చేస్తున్నాను, ఓన్లీ సాఫ్ట్వేర్ కూడా నేను అమ్ముకుంటున్నాను. సో ఇన్ని రకాలుగా చేస్తున్నప్పుడు నేను ఇవన్నీ కలిపి నేను మీకు ఇస్తున్నచ్చు, కానీ ఒక్కొక్కదానికి ఒక్కటి సపరేట్గా నేను రేట్ కడుతున్నాను, కాబట్టి డిస్టింక్ట్ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ అవుతాయి. దీని రీజన్ కూడా ఆలోచించండి. సాఫ్ట్వేర్ లైసెన్స్ నేను ఒక్కోసారి అమ్ముకుంటాను, కానీ ఇన్స్టాలేషన్ సర్వీసెస్ ఒక్కసారి చేస్తాను. సాఫ్ట్వేర్ అప్డేట్స్ 5 years వరకు ఇవ్వాలి,
టెక్నికల్ సపోర్ట్ మేబీ 2 years వరకు ఇవ్వాలి. ఎగ్జాంపుల్, అంత రెవెన్యూని మొత్తం నేను ఇవ్వాలి, నేను P&Lలో తీసుకెళ్ళిపోతే రేపు ఎట్లా బతకాలి అనే కాన్సెప్ట్ కోసము మీరు ఎంత క్లియర్గా మీరు పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ని మీరు ఐడెంటిఫై చేస్తారో మీ P&L అంత ప్రశాంతంగా పద్ధతిగా కరెక్ట్గా ఉంటుంది. మీకు రేపటి రోజు మీరు సర్వీస్ ప్రొవైడ్ చేయడంలో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మీరు యూఆర్ నాట్ టేకింగ్ మోర్ రెవెన్యూ దెన్ వాట్ యూ షుడ్ బి టేకింగ్. దట్ ఈస్ హౌ లైక్ దే ఆర్ పీరియాడిసిటీ కాన్సెప్ట్ని కూడా మ్యాచ్ చేసుకుంటూ వెళ్తున్నారు. సిగ్నిఫికెంట్ కస్టమైజేషన్ ఉంది అనుకుందాం. సిగ్నిఫికెంట్ కస్టమైజేషన్ ఉంటే అది సింగిల్ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీకు ఒక రకమైన ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఉంది, కానీ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ మీ కంపెనీ ఏదో తలతిక్క కంపెనీ టైప్లో ఉంది, దాన్ని మీరు ఇంటిగ్రేషన్ మీకు మాత్రమే చేస్తున్నాను, అందులో కొన్ని కోడింగ్ మారుస్తున్నాను, కొన్ని స్క్రిప్ట్లు మారుస్తున్నాను, కొన్ని రకాల రిపోర్ట్స్ మీకు సంబంధించిందే పెడుతున్నాను. ఎగ్జాక్ట్లీ నేను మీకు ఏదైతే చేస్తున్నానో అది ఎగ్జాక్ట్లీ నేను ఇట్లా కాపీ చేసి పేస్ట్ ఇంకొకరికి చేయలేను. ఎందుకంటే వాడికి చేస్తాడు మళ్ళీ వాడి బిజినెస్ అర్థం చేసుకొని వాడి రిక్వైర్మెంట్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో అది సిగ్నిఫికెంట్ కస్టమైజేషన్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఏదైతే 4 పార్ట్నర్సే ఉన్నారో, లేకపోతే 3 డైరెక్టర్స్ ఉన్నారో, లేకపోతే ఇది అంటే మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీ దగ్గర ఒక ఫర్నిచర్ కావాలని అన్నారు. మీ ఇంట్లో ఫర్నిచర్ మామూలుగా ఒక టేబుల్ అంటే నేను మీకు ఇచ్చిన టేబుల్ పక్కన కూడా ఇచ్చేస్తాను, ప్రాబ్లం లేదు. కానీ మీరు ఆ టేబుల్ని ఒక రకమైన షేప్లో, మా పిల్లలు ఇట్లనే కావాలనుకుంటున్నారు, ఇట్లనే రావాలి, దానికి రకమైన కలరింగ్ చేయడము, ఏదో చాలా సిగ్నిఫికెంట్ కస్టమైజేషన్. అది మీ రూమ్లోనే సెట్ అయ్యేటట్టుగా, అది కూడా వింత డైమెన్షన్స్ తోటి ఉన్నాయి మీ ఇల్లు. అది ఎగ్జాక్ట్లీ నేను మీకు చేసింది నేను ఇంకా వేరే వానికి అమ్ముకోలేదు, వానికి ఎవరికి సెట్టే కాదు. అంటే సిగ్నిఫికెంట్ కస్టమైజేషన్ మీకు చేసి మీకు ఇస్తున్నప్పుడు అది మొత్తం కలిపి సింగిల్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్ అవుతుంది. Telco T Limited enters into a 2-year contract for internet services with the customer C. C also buys a modem and a router from T Limited and obtains the title of the equipment. T Limited does not require customers to purchase its modem and routers and will provide the internet services to the customers using other equipment that is compatible with the T Limited's network. There is a secondary market in which the modems and routers can be brought. ఎన్నిసార్లు అడిగినా ఒకటే సేమ్ క్వశ్చన్ వస్తుంది. ఆ మోడెంని సపరేట్ నుంచి బయట నుంచి కొనుక్కోగలుగుతావు, వేసుకోగలుగుతావు. నువ్వు ఆ మోడెంని బయట వాళ్ళకి అమ్ముకోగలుగుతున్నావు. వేరే వాడిని మోడెంలో నేను ఇంటర్నెట్ ఇవ్వగలుగుతాను. అన్నీ ఉన్నప్పుడు దే ఆర్ డిస్టింక్ట్ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్. V Limited grants customer C a 3-year license for antivirus software. Under the contract, V Limited promises to provide C with the when and if available updates to the software during the license period. Updates are critical to the continued use of the antivirus software. Determine how many performance obligations does the entity have. నేను నీకు యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఇస్తా అంటున్నాను అంటే దాని అర్థమైంది, ఎప్పుడెప్పుడైతే అప్డేట్స్ కావాలో అప్పుడప్పుడు అప్డేట్స్ ఇస్తాను, లేకుంటే నీకు మళ్ళీ నీ సిస్టమ్ మళ్ళీ వైరస్ పట్టుకుంటుంది. వాడికి నేను సాఫ్ట్వేర్ అమ్మింది సపరేటు, అప్డేట్స్ సపరేట్ అని చెప్పి అనొచ్చా అంటే అనలేము. ఎందుకు అనలేమో చెప్తాను. ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చింది ఓన్లీ సాఫ్ట్వేర్ కోసం రాలేదు. ఆ సాఫ్ట్వేర్ తోటి మీకు ఇంట్రెస్ట్ లేదు, మీకు అనవసరం ఆ సాఫ్ట్వేర్. మీకు యాంటీవైరస్ ఒక కంప్లీట్ ప్యాకేజ్ కావాలి. కాబట్టి ఇది నాకు ఒక సింగిల్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్ అవుతుంది. Media company P Limited offers magazine subscription to customers. When customers subscribe, they receive a printed copy of the magazine each month and access to the magazine's online content. Determine how many performance obligations does the entity have. ఇప్పుడు మీరు ఒక పేపర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పేపర్ మంత్లీ ఎవ్రీడే వేయించుకుంటే మీకు ఒక బిల్ వస్తుంది, అది ఫిజికల్గా. అట్లాగే మీరు కొంచెం ఎక్స్ట్రా కట్టేస్తే మీకు ఆన్లైన్లో అప్డేట్స్ కానీ నోటిఫికేషన్స్ కానీ వస్తాయి. సో రెండింటిని కలిపి వాడుకున్నట్టుగా. ఇప్పుడు రెండింటిని కలిపి ఒక సింగిల్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్ అనుకుంటే మా కంపెనీ కంటే కాదు. ఎందుకు కాదు? ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్లో అనేది ఒక డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తున్నారు. దానికి డిఫరెంట్ సెట్ ఆఫ్ మెషినరీ కావాలి, మెకానిజం కావాలి, ఎక్స్పర్టైజ్ కావాలి. ఈ ఫిజికల్ దానికి డిఫరెంట్ కావాలి. ఇప్పుడు ఒక దగ్గర మోడిఫికేషన్ చేస్తే ఇంకో దగ్గర మోడిఫై అవుతుందా? ఆన్లైన్లో చేస్తే ఆఫ్లైన్లో ప్రింట్ మాడిపోతుందా? మారదు కదా. అది సపరేట్, ఇది సపరేట్. కాబట్టి రెండు డిఫరెంట్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్స్ అని చెప్పి మనం ఇక్కడ డిసైడ్ చేయొచ్చు. ఈ ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ చెప్పాను కాబట్టి కొన్ని నేను మీకు వదిలేస్తున్నాను. లాజిక్ అయితే ఐ ఎక్స్ప్లెయిన్ యూ. లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ కూడా చెప్పాను ఎగ్జాంపుల్స్. సో కన్సైన్మెంట్ అరేంజ్మెంట్స్ అని ఉంటాయి. కన్సైన్మెంట్ అరేంజ్మెంట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను డిస్ట్రిబ్యూటర్ని, మిమ్మల్ని ఒక డీలర్గా పెట్టేసేసి మీ దగ్గర నుంచి కస్టమర్స్కి అమ్ముతున్నాను. సో నేను మీ దగ్గర అమ్మినప్పుడు నేను రెవెన్యూ రికగ్నైజ్ చేయాలంటే రికగ్నైజ్ చేయకూడదు. ఎందుకంటే రేపటి రోజు రేట్ పెంచాలన్నా నేనే డిసైడ్ చేసి రేట్ మార్చేసుకుంటాను. ఏ బాబు నువ్వు అమ్ముకోకు, పక్కనకి అమ్మన్నా నేనే చెప్తాను. రేట్ పెంచాలన్నా తగ్గించాలన్నా నాదే బాధ్యత.
ఆ స్టాక్ లాస్ అయిపోతే నాదే లాస్, అమ్ముతే నాదే ప్రాఫిట్, అంటే అన్నీ నా దగ్గరే ఉన్నప్పుడు నేను మీకు అమ్మినప్పుడు అది మీకు రెవెన్యూ, అంటే నేను రెవెన్యూగా రికగ్నైజ్ చేయకూడదు. మీరు అల్టిమేట్గా కస్టమర్కి అమ్మినప్పుడు అప్పుడు నేను రెవెన్యూ రికగ్నైజ్ చేయాలని చెప్పి ఇక్కడ చెప్తుంది. సో ఇప్పుడు నా రెవెన్యూ ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను 100 రూపీస్కి నేను ఒక ప్రోడక్ట్ మీకు ఇచ్చాను, దాన్ని కస్టమర్కి 100కి అమ్ముకుంటున్నారు. మీరు ఒక 10 రూపీస్ని మార్జిన్ పెట్టుకొని 90 నాకు ఇచ్చేస్తున్నారు. సో మీ రెవెన్యూ 10 రూపీస్ మాత్రమే. మీరు 100 రూపీస్ రెవెన్యూ అని చెప్పి మీరు బుక్లో చూపించుకోకూడదు. నా రెవెన్యూ 100 రూపీస్, 100 రూపీస్ 10 రూపీస్ కమిషన్, అలా నేను చూపించుకోవాలి. సో మీరు చూపించుకునేది మీ పోర్షన్ ఆఫ్ ద కమిషన్ మాత్రమే. నేను చూపించుకునేది ఒరిజినల్ ప్రైస్కి చూపించుకోవాలి. నాన్ రీఫండబుల్ అప్ ఫ్రంట్ ఫీజ్ అని ఒకటి ఉంటుంది. నాన్ రీఫండబుల్ అప్ ఫ్రంట్ ఫీజ్ అంటే, ఇప్పుడు మీరు నాకు ఒక డబ్బులు ఇచ్చారు, రీఫండ్ నేను ఎప్పటికీ చెయ్యను, దీన్ని నేను రెవెన్యూగా రికగ్నైజ్ చేసుకోవాలా వద్దా అంటే, ఇప్పుడు రీఫండబుల్ అయితే నేను లైబిలిటీగా చూపించుకోలేదు. రీఫండబుల్ కాకపోతే ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ నేను ఫ్యూచర్ పేమెంట్స్లో నేను అడ్జస్ట్ చేస్తాను లేదని, అలా డిసైడ్ చేసుకున్నాకనే నేను దీని ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఒకసారి చూడండి. ఇన్ సమ్ కాంట్రాక్ట్స్ ఎంటిటీ చార్జెస్ ద కస్టమర్ ఏ నాన్ రీఫండబుల్ అప్ఫ్రంట్ ఫీజ్. ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ జాయినింగ్ ఫీజ్ ఇన్ హెల్త్ క్లబ్ మెంబర్షిప్, యాక్టివేషన్ ఫీజ్ ఫర్ టెలికామ్ సర్వీసెస్, సెటప్ ఫీజ్ ఇన్ సర్టన్ సర్వీసెస్ కాంట్రాక్ట్స్, and the initial fees or joining fees in some supply contracts with the distributors or customers. To identify the performance obligations in such contracts, an entity shall assess whether the fees relates to an activity that the entity is required to be undertaken at the inception of the contract, or that the activity does not result in the transfer of a promised goods or services to the customer. If the non-refundable upfront fees relates to a goods or services, the entity shall evaluate whether to account for the goods or services as a separate performance obligation. An entity may charge a non-refundable as a part of the compensation of the cost incurred in setting up the contract. If those setting up activities do not satisfy the performance obligation, the entity shall disregard those activities when measurement is in progress. That is because the cost of setting up activities do not depict the transfer of services to the customer. Simple చెప్తాను. ఇప్పుడు మీరు ఒక కస్టమర్ ఒక దగ్గరికి వెళ్ళేసి ఒక గూడ్స్ ఆర్ సర్వీసెస్ కోసం ఒక కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యారు. అతను ఏమన్నాడంటే, ఒక 50,000 మీరు డిపాజిట్ చేయండి, నాన్ రీఫండబుల్, మీకు ఎప్పటికీ ఇవ్వరని చెప్పేసి. సో ఇప్పుడు ఆ కంపెనీ వాళ్ళు దాన్ని రెవెన్యూగా తీసుకోవాలా వద్దా అనేది ఎలా డిసైడ్ చేయాలంటే, ఫస్ట్ దే హ్యావ్ టు అండర్స్టాండ్, ఇది సెట్టింగ్ అప్ కాస్ట్కి సంబంధించి నేను తీసుకుంటున్నానా, లేకుంటే నేను మీకు ఇచ్చే సర్వీసెస్కి సంబంధించి ఒక ముందు అమౌంట్గా ఇనిషియల్ అమౌంట్గా తీసుకుంటానని చెప్పి. సపోజ్ సెట్టింగ్ అప్ కాస్ట్ కోసం అది తీసుకుంటున్నట్టయితే దట్ ఈస్ నాట్ ఎ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్, యూ షుడ్ నాట్ బి టేకింగ్ దట్ ఇన్ టు యువర్ P&L. అది తీసుకోకూడదు. అలా కాకుండా మీకు అంటే ఫ్యూచర్లో తను ఇచ్చే సర్వీసెస్ కోసం కానీ గూడ్స్ కోసం కానీ ఆ అమౌంట్ మీరు ఇస్తున్నట్టయితే హీ హ్యాస్ టు ఇవాల్యుయేట్, ఈజ్ ఇట్ ఏ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ యూ కెన్ టేక్ ఇట్ ఇన్ టు ద రెవెన్యూ. నెక్స్ట్ డిటర్మైనింగ్ ద ట్రాన్సాక్షన్ ప్రైస్ అని ఒకటి ఉంది. ఇది మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఇవాళ ఫస్ట్ వీడియో కాబట్టి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ విల్ కంటిన్యూ ద రిమైనింగ్ సెషన్స్ యాజ్ వెల్. సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెషన్ హౌ డూ యూ లైక్ ద వీడియోస్. ఇంకెలాంటి ఇంప్రూవ్మెంట్స్ చేయాలని అనుకుంటున్నారు, ఇంకెలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలా చేస్తే మీకు యూజ్ అవుతుందని చెప్పి మీరు భావిస్తున్నారు, లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెషన్. ఐల్ బీ హ్యాపీ టు రీడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.